తమిళనాడు, జామియత్ సలఫీ ఉత్తరప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఇంకా అనేక రాష్ట్రాల్లో కూడా తన సందేశాన్ని ఇచ్చి ఉన్నారు. బ్రదర్ అభిలాష్ గారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆయన దేశవాసులను సహజంగాను సరళంగాను కలుపుకోవడం ఈయన ప్రత్యేకత ఇమిడి ఉంది. కలుపుకోవడం అంటే ఈయన అడుగులు వేస్తున్నారు. అందులో ముఖ్యంగా అయితే ఇప్పుడు ఈయన ప్రపంచీకరణ ప్రయోజనం పొందాలి అంటే అనే పుస్తకంను బైబిల్, గీత, ఖురాన్ వెలుగులో రాయటం జరిగింది. మన క్రైస్తవ పండితుల కోసం ఎంతో శ్రద్ధతో చక్కనైన తెలుగు భాషలో క్రైస్తవులోని అపార్థాలు, బైబిల్లోని యథార్థాలు అనే పుస్తకం ఆయన రచించారు. మరియు మన హిందూ సోదరుల కోసం భౌతికత వెలుగులో సృష్టికర్త మనశ్శాంతి అనే పుస్తకాన్ని కూడా ఆయన రచించారు. అవి రెండు త్వరలో ప్రింట్ కానున్నవి. దేవుడి కార్యాన్ని సులభతరం చేయుగాక. మన క్రైస్తవ పండితుల ఆహ్వానం మేరకు చర్చిలోని కార్యక్రమాలు నిమిత్తం ఎన్నోసార్లు ఆయన ఆహ్వానించబడారు. దేవుడి చిత్తమాలేక ఒకడా, నిత్య జీవితము బలి అవసరమా అనే అంశాలపై ప్రముఖ క్రైస్తవ పండితుడైన అద్దంకి రంజిత్ ఓఫిర్ గారితో కూడా చర్చాగోష్ఠి నిర్వహించారు. వారి ఈ ప్రయత్నాల ద్వారా ముస్లిం క్రైస్తవుల మధ్య, విశ్వ మానవళి మధ్య సోదరిభావం, శాంతి దేవుడు కలిగించుగాక. ఇప్పుడు మన ముస్తాక్ అహ్మద్ గారు తన సందేశాన్ని అందిస్తారు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం, అమ్మా బాద్. ఖాల అల్లాహు తఆలా ఫిల్ ఖురానిల్ మజీద్ వల్ ఫుర్ఖానిల్ హమీద్, ఫౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వఅర్సల్నాక లిన్నాసి రసూలా కఫా బిల్లాహి షహీదా. సదఖల్లాహుల్ అజీం. వేదికను అలంకరించిన క్రైస్తవ ముస్లిం పెద్దలు, ఈ ప్రత్యేక సత్యాన్వేషణ సదస్సులో నా తోటి వక్త అయినటువంటి మిత్రులు, అలాగే ఈ సభలో హాజరైనటువంటి గౌరవ క్రైస్తవ ముస్లిం సోదర సోదరిమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అంటే ఆ సర్వశక్తి గల దేవుడైన యెహోవా యొక్క శాంతి మనందరిపై కురియుగాక. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయిన దైవానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుచేతంటే ప్రపంచంలోనే అతి పెద్ద వర్గాలైనటువంటి క్రైస్తవ, ముస్లిం, ఈ రెండు వర్గాల మధ్య సమన్వయాన్ని, ఐక్యతను, సమభావాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సోదరభావాన్ని పెంపొందించేటువంటి సదుద్దేశంతో ఈ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని నేను భావిస్తున్నాను. తర్వాత నేటి ప్రపంచ కాలమాన పరిస్థితుల్లో, ప్రపంచీకరణ నేపథ్యము, గ్లోబలైజేషన్ ఏజ్, ఈ కాలంలో ప్రపంచ మానవుల మధ్య ఐక్యత అనేది చాలా తప్పనిసరి. మరీ ముఖ్యంగా క్రైస్తవ, హిందూ వర్గాల మధ్య ఐక్యత అనేది మరీ అవసరం. ఈ రెండు వర్గాల మధ్య సమన్వయం రాకుండా ఈ రెండు వర్గాలు పరస్పరం అవగాహన చేసుకోకపోవటం వల్ల ప్రపంచంలో శాంతిని సాధించడం అనేది దుస్సాధ్యం, అసాధ్యం, జరగని పని. తర్వాత ఇది మనం ఈరోజు చేపట్టినటువంటి అంశం మత సంబంధమైంది, ధార్మికమైంది. మత సంబంధమైన అంశాలు చర్చకు పెట్టినప్పుడు ప్రజలు కాస్త ఉద్వేగానికి గురవడం, కాస్త ఇబ్బందికి గురవడం అనేది చాలా సహజం. కానీ ధార్మిక కోణంలో ఆలోచించినప్పుడు నిజమైనటువంటి ఆధ్యాత్మికులు ఎవరు కూడా తాను అనుసరిస్తున్నటువంటి మతం, ధర్మం, గ్రంథం, వ్యక్తులు పట్ల వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళు ఏమాత్రం బాధపడరు, వాళ్ళు ఏమాత్రం టెంప్ట్ కారు. ఇది విశ్వాసులకు లక్షణం. కాబట్టి ఎవరైతే అంతంత మాత్రంగా విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే ధార్మిక పరిజ్ఞానం లోతుగా కలిగి ఉండరో వాళ్ళే తొందరపడి మరి స్పందించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉత్తమమైనటువంటి విశ్వాసులుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే మా
సోదరుడు తన యొక్క అన్వేషణలో తాను గ్రహించింది మరి నిష్కర్షగా ప్రస్తావిస్తున్నప్పుడు మా ముస్లిం సోదరులు కూడా చాలా సహనంగా చాలా మరి ఓర్పుతో విన్నారు. ప్రపంచానికి తెలిసి విషయం ధార్మిక అంశాల్లో మరి ముఖ్యంగా ఇస్లాం, ఖురాన్, ప్రవక్త ముహమ్మద్ల పట్ల వ్యతిరేకంగా మాట్లాడితే అసలే సహించినటువంటి వర్గం ఏది అంటే అది ముస్లిం అని చెప్పేసి ప్రపంచానికి తెలుసు. తర్వాత అలాంటి ఈ నేపథ్యంలో ముస్లిం సోదరులు చాలా చక్కగా సహనంగా విన్నారు. ఇది ఒక మంచి శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. తరువాత క్రైస్తవ మిత్రుల విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు మరి వారి యొక్క సులక్షణాలను నేను ప్రత్యేకంగా నేను గ్రహించింది చెప్పడంతో పాటు ఖురాన్ ఇంకా ముహమ్మద్ ప్రవక్త ఏం చెప్పారు ఇవి కూడా ఈ సందర్భంగా నేను కొన్ని ఉటంకించాలనుకుంటున్నాను. క్రైస్తవ సోదరులు ఈనాడు ప్రపంచంలో నిరక్షరాస్యతను తొలగించడంలో మరి అనారోగ్యం కల వారికి వైద్య సహాయాన్ని అందించడానికి వారు చేస్తున్నటువంటి కృషి అనన్య సామాన్యమైంది. ఆ వర్గానికి ప్రపంచంలో ఏ వర్గం కూడా సాటి రాదు అనేది నా అనుభవం. ఇది ప్రతి ఒక్కళ్ళు ఇచ్చే సాక్ష్యం, ఇది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, అదొక నగ్న సత్యం. రెండవది ఖురాన్ వైపు నుండి చెప్పాలంటే ఖురాన్ గ్రంథ ప్రజలు అనే ఏకనామకరణంలో రెండు వర్గాలను ఉద్దేశించి మాట్లాడుతుంది. ఒకటి యూదులు, రెండవది క్రైస్తవులు. ఇక్కడ నేను క్రైస్తవ ముస్లిం పండితులకు ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకే ఫ్రేజ్లో గ్రంథ ప్రజలు అని ఖురాన్ సంబోధిస్తున్నప్పటికీ యూద వర్గానికి క్రైస్తవ వర్గానికి మధ్య చాలా భేదాన్ని చూపించింది, వ్యత్యాసాన్ని చూపించింది. ఆ వ్యత్యాసం ఎలాంటిదంటే ఉదాహరణకి ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలంటే సూరా నెంబర్ 5 ఆయత్ నెంబర్ 82 ఇందులో చాలా స్పష్టంగా ముస్లిం సమాజానికి అత్యంత శత్రుత్వం వహించే వర్గం ఏది, అత్యంత సాన్నిహిత్యం కలిగే వర్గం ఏది అని ఈ రెండు వర్గాల్ని చూపించింది. వాళ్ళెవరు అంటే యూదులు, తర్వాత క్రైస్తవులు. క్రైస్తవులు మీరు అత్యంత సన్నిహితులుగా చూస్తారనే విషయాన్ని ఖురాన్ చాలా స్పష్టంగా చెప్తుంది. దీన్ని బట్టి ఈ విషయాన్ని ముస్లింలు గమనించాలి అని ముందుగా నేను మనవి చేస్తున్నాను. సాధారణంగా అహ్లే కితాబ్ అనగానే ఈ రెండు వర్గాలను కూడా ఒకే ఘాటం కట్టి చూసేటువంటి సాంప్రదాయం అత్యధికంగా ముస్లిం సమాజంలో ఉంది. కానీ దయచేసి ఇక్కడ మా ముస్లిం పండితులు ఈ రెండు వర్గాల్ని విభజించి ప్రత్యేకంగా చూడవలసినటువంటి అవసరం. యూదులతో కలిపి క్రైస్తవులు ఎంత మాత్రం చూసే అవకాశం లేదు అనే విషయాన్ని మన పండిత వర్గం గమనించాలని వారికి నేను మనవి చేస్తున్నాను. తర్వాత క్రైస్తవ పండితులు నేను మనవి చేసేది ఏమంటే యూదుల్ని మమ్మల్ని కూడా కలిపి వీళ్ళు ఒకే దృష్టితో చూస్తున్నారు ముస్లింలు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అనుకుంటే అది ముస్లింలు వరకు అది వాస్తవం కావచ్చు. కానీ ముహమ్మద్ ప్రవక్త ఖురాన్ మట్టుకు ఈ పదం వర్తించదు. ఖురాన్ మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యూదుల కంటే క్రైస్తవుల్ని చాలా ఉన్నతమైనటువంటి వారుగా, చాలా సన్నిహితులుగా, చాలా సహృదయులుగా వారిని అభివర్ణించడం జరిగింది. సరే, ఈ కోణాలు ఇప్పుడు ఈ ధార్మిక అంశాల్లో మనం మాట్లాడినప్పుడు రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఇది గమనించాలని కోరుతున్నాను. ఒకటి, రెండు వర్గాలు ఏ రెండు వర్గాలైనా దగ్గర కావాలంటే వారి మధ్య రెండు స్థాయిల్లో చర్చాగోష్ఠి జరగాలి. ఒకటి సమాంతర విషయాలు, సిమిలారిటీస్ ఇవేమిటి అనే దాని మీద ఒక చర్చాగోష్ఠి సపరేట్గా జరగాలి. అది కామన్ పీపుల్లో జరగాలి, జనసామాన్యంలో జరగాలి, కామన్ క్రిస్టియన్, కామన్ ముస్లిం పీపుల్లో జరగాలి. ఇంకోటి ఉంది, అది రెండవ విషయం, అదేమిటంటే పరస్పరం విభేదించే అంశాలు, కాంట్రడిక్టల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై చర్చ జరగాలి. ఇది ఎవరు జరగాలి? ఇది సామాన్య ప్రజలు జరగకూడదు. ఇది మేధావి వర్గంలో, ఇది ఆ సొసైటీకి సంబంధించినటువంటి, ఆ సొసైటీకి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక పండిత వర్గంలో, ఇది క్లోజ్ గ్యాదరింగ్స్లో మాత్రమే ఇది జరగాలి. ఈ రెండు విషయాలను కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రస్థానాన్ని మనం ముందుకు సాగించాలి. సరే మహాశయులారా, విశ్వాసులు ఆయా మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. తాము కలిగినటువంటి మతం బై బర్త్, బై సెర్చ్, ఏదైనా ఏ రకంగా అయినా సరే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మతానికి అంటుపెట్టుకుని ఉంటారు. ఇది సహజం. విమర్శలు స్థాయి ఉంది, దాన్ని గమనించాలి. విమర్శ అనేది సహజంగా మరి ఎదటి మతం పట్ల అవగాహన లేక విమర్శించడం అనేది ఒకటి ఉంటుంది. రెండోది, తన మతం యొక్క సుపీరియారిటీని ఎక్కువగా చూపించడం కోసం కూడా మరో మతాన్ని డీఫేమ్ చేయాలి అనే ఉద్దేశం కూడా ఉండి విమర్శ చేయవచ్చు. విమర్శ చేసేటువంటి కోణాలు ఉన్నాయి, ఈ రెండు కోణాలు. తర్వాత మరో రకం కూడా విమర్శ చేయవచ్చు, అది కేవలం అక్కసుతో, కావాలని, ఉద్దేశపూర్వకంగా.
నేను కలిగి ఉన్న మతం తప్పే, అయినా అది రైట్ అని నేను నిరూపించాలి అనే దుష్టభావన ఉండి కూడా విమర్శ చేయవచ్చు. కానీ ముందు చెప్పుకున్నటువంటి రెండు రకాలైన విమర్శ మనం చేస్తే మనకి ఇబ్బంది లేదు. అనవగాహన వల్ల చేయవచ్చు, లేక తాను కలిగి ఉన్నటువంటి మతం పట్ల ఉన్న అభిమానం పట్ల చేయవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా నేను కలిగి ఉన్నటువంటి విషయం తప్పైనప్పుడు కూడా అది నిజం నిరూపించాలనేటువంటి మంకుపట్టుతో చేసేటువంటి ఆ దుష్ప్రేరణ అది మనలో ఎవరు కూడా ఉండకూడదు. అలాంటి దుష్ప్రేరణ నుండి ఆ దైవం మనందరినీ కాపాడుగాక. తర్వాత మహనీయులారా, ఈరోజు విమర్శ ప్రతి విమర్శ కాంట్రడిక్షన్ అనేటువంటి అంశం హిందూ వెర్సస్ ముస్లిం, క్రిస్టియన్ వెర్సస్ ముస్లిం అనేది ఒకటి ఉంది. క్రిస్టియన్ మధ్య కూడా వైవిధ్యాలు, సిద్ధాంతపరమైన భేదాలు చాలా ఉన్నాయి. అలాగే ముస్లింల మధ్య కూడా సిద్ధాంతపరమైన భేదాలు చాలా ఉన్నాయి, ఇతర మతాలు కూడా ఉన్నాయి. ఇవి ఎంత తీవ్రమైనటువంటి విభేదాలంటే కేవలం విమర్శ ప్రతి విమర్శ కాదు, ఘోరమైన యుద్ధాలు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా ఈ రెండు వర్గాల చరిత్రలో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాబ్లంని ఇది చాలా భయంకరమైన సమస్య, ఇది పరిష్కరించడానికి సఖ్యం కాని సమస్య అని మాత్రం మనం భావించవద్దు. కాంట్రడిక్షన్ అనేది అదొక డిసీజ్. అది క్రిస్టియన్ ముస్లింలోనే ఉండక్కర్లేదు, అది క్రిస్టియన్ మధ్య కూడా ఉండొచ్చు, ముస్లిం మధ్య కూడా ఉండొచ్చు. దీని చరిత్ర సాక్ష్యం, నడుస్తున్న చరిత్ర సాక్ష్యం. కాబట్టి కాంట్రడిక్ట్ అంశాలని మనం చర్చించేటప్పుడు టెంప్ట్ అవ్వాల్సినటువంటి అవసరం అసలు ఏమాత్రం లేదు. కనుక దీనిని మనం చాలా సామాన్యమైన సమస్యగా తీసుకోవాలి. తర్వాత మరొక విషయం ఏంటంటే సత్యం అనేది ఒక్కటే, సత్యం అనేది ఒకటే, దాని ప్రత్యామ్నాయం లేదు. దేవుడు ఒక్కడు ఎలాగైతే ఉన్నాడో అద్వితీయుడో, సత్యం అనేది కూడా అద్వితీయమైంది. 2-3 సత్యాలు ఉండవు. అయితే తాను కలిగి ఉన్నటువంటి సత్యం అది ఏకైక సత్యమా, అది యథార్థమైన సత్యమా, లేక సత్యంగా పిలువబడే సత్యమా అనేది మనందరం కూడా గమనించాలి. నేను ఈరోజు ఇస్లాంకి రిప్రజెంట్ అయ్యాను, ఎందుచేత ముస్లిం కమిటీలో పుట్టాను కాబట్టా, లేక మా మిత్రుడు అతని సంగతి నాకు తెలియదు, అతను క్రిస్టియానిటీకి రిప్రజెంట్గా ఉన్నాడు, ఆయన క్రిస్టియన్ కమ్యూనిటీలో పుట్టాడు కాబట్టా, లేకపోతే క్రిస్టియన్ కమ్యూనిటీ నచ్చి ఆయన పరిశీలించి అందులో ఆయన వచ్చి సత్యాన్ని అన్వేషించాలని మాట్లాడుతున్నారా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ఎవరి వాదన సత్యమైందంటే ఎవరైతే అన్వేషించి యథార్థాన్ని తెలుసుకొని సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా మరి తాను నమ్మటానికి సిద్ధంగా ఉండి మరి ఎవరైతే చర్చకు దిగుతారో వాళ్ళే నిజమైన సత్యాన్వేషకులు అని మనం ఖచ్చితంగా చెప్పాలి. తర్వాత మరొక విషయం ఏంటంటే, సామాన్యంగా ఇప్పుడు చర్చించవలసిన అంశాల్లో చాలా ప్రధానమైన అంశాలు ఉన్నాయి, ముఖ్యంగా క్రిస్టియన్ ముస్లిం వర్గాల మధ్య. అందులో ప్రధానంగా దేవుడు ఒక్కడా, త్రిత్వమా ఒక్కడా అనేది, తర్వాత అలాగే యేసు మెస్సియా దేవుడా అనే అంశం కానివ్వండి, లేక ముహమ్మద్ ఎవరు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ప్రవక్త కాదా, అది కూడా ఒక అంశం. ఇబ్బంది లేదు, హ్యాపీగా చర్చించవచ్చు, ఎలాంటి సమస్య లేదు. యేసు దేవుడా కాదా, చాలా చక్కగా చర్చించవచ్చు, ఇబ్బంది లేదు. అయితే ఈ చర్చ చేసేటప్పుడు వాళ్ళ పట్ల వ్యంగ్యంగా మాట్లాడటం కానీ, ఆ మహనీయుల పట్ల వ్యతిరేకంగా మాట్లాడటం కానీ, విమర్శ తులనాత్మకంగా మాట్లాడటం కానీ ఇవి మనం చేయకుండా ఉండాలి. ఇది ఒకటే షరతు. అయితే ఈరోజు మనం పెట్టుకున్నటువంటి చర్చ ఏంటండి, ముహమ్మద్ను గూర్చి మరి ఆయన ప్రవక్త కాదా అనేది ఖురాన్ మరియు బైబిల్ ఈ లేఖనాల మధ్య దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి అనేది మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడిప్పుడే మన మిత్రుడు తన యొక్క అన్వేషణలో తాను గ్రహించిన విషయాల్ని చాలా చక్కగా మరి ప్రస్తావించారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం పండితులకు, ఇక తర్వాత ఇస్లామిక్ ప్రొపగేషన్ చేసేటువంటి మిత్రులు ఉన్నారు, వాళ్ళకి ఈ సందర్భంలో ప్రత్యేకంగా మనం చేసేది ఏంటంటే, ఈరోజు మన స్టడీస్ ఎక్కువగా మన ఖురాన్, ముఖ్యంగా నా గురించి నేను చెప్పాలంటే ఖురాన్ ఆధారంగా, నేను డైరెక్ట్ స్క్రిప్చర్ ఆధారంగా మాట్లాడటం, డైరెక్ట్ స్క్రిప్చర్ని స్టడీ చేయటం అనేది నాకు ఒక హ్యాబీ అలవాటు. అది బైబిల్ కానివ్వండి, లేక వేదాలు భగవద్గీత కానివ్వండి, లేక ఖురాన్ కానివ్వండి. తర్వాత ఖురాన్ స్థాయి మరి హదీస్ స్థాయి మనం వచ్చినప్పుడు ఖురాన్ దాని యొక్క కామెంటరీగా హదీస్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలుగా మనం చూస్తున్నాం. అయితే మన మిత్రుడు తన యొక్క పరంపరలో ఆయన సారాంశంగా విషయాలు చెప్పారు, నెంబర్ చెప్పి బుఖారీ స్వయంసులో ఇలా ఉంది అని తన భాషలో ఆ విషయాన్ని చెప్పేశారు. కానీ అందులో ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ కానీ, టెక్స్ట్ కానీ, ఆ రిసీటింగ్ అనేది చేయలేదు. అది సాధ్యం కూడా కాదు, తక్కువ టైంలో అది కూడా ఇబ్బంది కలిగించే అంశం. అది కాస్త నాకు సమంజసం అనిపించలేదు. ఆ వర్డ్స్, ఎందుకంటే ఒక వర్డ్ నేను యాజ్ ఇట్ ఈజ్గా చదవటం, దాన్ని నేను చెప్పడం, ఈ రెండు చాలా భిన్నమైన అంశాలు. ఎందుకంటే నేను చదివింది ప్రతిదీ కూడా నేను అదే విధంగా చెప్పాలనే రూల్ ఏం లేదు. కాబట్టి ఈ విషయాన్ని, ఆ లేఖనాన్ని, ముఖ్యంగా హదీస్ అయినప్పుడు కూడా ఆ యాజ్ ఇట్ ఈజ్ వర్డ్స్ని చదివి దాన్ని పరిశీలించడం కోసం ప్రయత్నించిన ఇస్లాం ప్రొపగేటర్స్, తర్వాత ఉలమా హజరాత్కి నేను చెప్పేది ఏంటంటే, వారు ఏవేవైతే హదీసులు ఇప్పుడు కోట్ చేశారో ఆ హదీసుల్ని మరి వారు పరిశీలన చేయవలసిన అవసరం, ఆ హదీసులపై ప్రత్యేకమైన అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. తర్వాత ఈ సమాజం ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవాలి, హదీస్ అనేటువంటి పేరుతో ఏదైతే ఉందో హదీస్ యొక్క స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి.
హదీస్ అనేది ప్రతిదీ కూడా అది ఖురాన్ యొక్క ఆయత్ యాజ్ ఇట్ ఈస్గా దాని యొక్క అథెంటిసిటీ డైరెక్ట్గా ఉందో, అనుమానానికి ఆస్కారం లేదు, అలాంటి అవకాశం హదీస్ పట్ల లేదు. హదీస్ విషయంలో మాత్రం అందులో సమంజసమైన అథారిటేట్ హదీస్లు ఉన్నాయి, అందులో బలహీనమైన హదీస్లు ఉన్నాయి, అందులో క్యాటగిరీస్ ఉన్నాయి. కాబట్టి ఆ క్యాటగిరీస్ ఎవరు చెప్పగలరు అంటే ఆ హదీస్ వేత్తలు చెప్పగలరు, హదీస్ సైంటిస్టులు చెప్పగలరు. కాబట్టి ఇది వాళ్ళ బాధ్యత, నేను కూడా చెప్పడానికి అవకాశం లేదు. కనుక మరి ఈ సందర్భంలో నేను ఈ యొక్క పరిశీలన ఇది కేవలం శ్రీకారం మాత్రమే. ఇప్పుడు మనం ప్రారంభించాం, ఇది దీంతో అంతం కాకూడదు. దురదృష్టవశాత్తు మేము చాలాసార్లు మా కనిష్ట మిత్రులతో కార్యక్రమాలు చేసినప్పుడు ఆ ఒక కార్యక్రమం లేక 2 కార్యక్రమాలతో అది అంతం అయిపోవడం తప్ప అది ఒక పరంపరగా సాగేటువంటి అవకాశం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితి ఈ నిర్వాహకులు కల్పించకూడదని చెప్పేసి అది కొనసాగించడం కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలని, దాని పూర్తిగా మేము సహకారం మా తరఫు నుండి 100% సహకారం ఉంటుంది కూడా అని కూడా నేను తెలియజేస్తున్నాను. అయితే మహాశిలారా, మరి మన మిత్రులు మాట్లాడిన దాంట్లో ఒక బాగా స్ట్రెస్ చేసినటువంటి అంశం ఒకటి ఉంది. అదేంటంటే ముహమ్మద్ ప్రవక్తలో ఇలాంటి బలహీనతలు ఉన్నాయి. ఆయన మానసిక స్థితి, ఆయన ఆరోగ్య స్థితి, ఆ విషయాలన్నీ కూడా వారు వివరిస్తూ మరి ఇలాంటి బలహీనతలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని మరి అది సమంజసమని, అది యథార్థమైందని మనం ఎలాగా నిర్ణయించగలం? ఇన్ని బలహీనతల పుట్టగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా సమంజసమని, యథార్థాలని మనం ఎలా నమ్మగలం అనేది వారు చాలా గట్టిగా చెప్పినటువంటి విషయం. ఇది నేను గమనించాను. అయితే ఇక్కడ మరి అదే మొహమ్మద్ చెప్పినటువంటి విషయాలు మరి కొన్ని ఉన్నాయి. అది ఖురాన్ ద్వారాగా చెప్పారు. ఖురాన్ గాబ్రియల్ అవతరించి మొహమ్మద్ చెప్పిందనే విషయం అయితే మాకు తెలియదు. అది మొహమ్మద్ చెప్తేనే మేము నమ్మాం. మొహమ్మద్ చెప్పారు, మేము నమ్మాం అంతే. కాబట్టి ఈవెన్ ఖురాన్ మాట్లాడినా కూడా అది ముహమ్మద్ యొక్క స్టేట్మెంట్గానే నేను మీ ముందు మాట్లాడతాను. విశ్వాసపరంగా అయితే ఆ దైవం అయితే అవతరింపజేశాడు, మాకు నమ్మకం అది. కానీ అది వెలువడింది ఎవరి ద్వారా వెలువడింది? ఏ వ్యక్తి నోటి ద్వారా వెలువడింది? అది ముహమ్మద్ ద్వారా వెలువడింది. అది ఖచ్చితంగా సర్వసృష్టికర్త అల్లాహ్ గాబ్రియల్ ద్వారాగా ముహమ్మద్ నోటి ద్వారా పంపించాడు. కానీ మాకు తెలిసింది ముహమ్మద్ నోటి ద్వారా వచ్చిందనేది మాత్రం మాకు స్పష్టంగా అందుబాటులో ఉన్న సోర్స్ ఏంటంటే ఇది. ఆ పైన ఉన్నటువంటి విషయం మా విశ్వాసానికి సంబంధించిన విషయం, ఇది ప్రాక్టికల్ విషయం. ఈ విషయం పరంగా ఆయన మాట్లాడినటువంటి అంశాల్లో మరి ఒకవేళ ముహమ్మద్ చెప్పినటువంటి ఏ మాట కూడా ఈ లక్షణాలు, ఈ బలహీనతలు బట్టి ఏ మాట కూడా వాస్తవం కాదు అనేది ఒక తీర్మానం మనం చేసుకున్నట్టయితే ఈ విషయాల్లో కూడా మనం ఎలాంటి తీర్మానం చేయాలి అనేది మా క్రైస్తవ మిత్రులు మాకు తెలియజేయాలి. మరి సూరా నెంబర్ 2 ఆయత్ నెంబర్ 75 ఇందులో ముహమ్మద్ ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసే విషయం ఏంటంటే, ముస్లింలారా, వారు మీ సందేశాన్ని విశ్వసిస్తారని ఇంకా మీరు ఆశిస్తున్నారా? వాస్తవానికి వారిలోని ఒక వర్గానికి అల్లాహ్ వచనం అంటే కలాం అల్లాహ్ విని బాగా అర్థం చేసుకుంటూనే బుద్ధిపూర్వకంగా దాన్ని తారుమారు చేసే అలవాటు ఉంది అని చెప్పారు. ఇందులో 2 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటేంటంటే క్రైస్తవుల్లో ఉన్నటువంటి లేక యూదుల్లో ఉన్నటువంటి ఒక లక్షణం, వారు దైవ గ్రంథంలోని వాక్యాలను తారుమారు చేస్తారు అనే విషయం చెప్తున్నాడు. ఇది ఒక కామన్ వీక్నెస్, ఇది సహజంగా ఉన్న బలహీనత అన్ని కమ్యూనిటీస్లో ఉండొచ్చు. అలాగైతే ఇక్కడ ఇండికేట్ చేస్తుంది మాత్రం దేవుడిది. అయితే ఇందులో ఒక నెగిటివ్ విషయంగా ఒకవేళ క్రైస్తవ మిత్రులు కనిపించినా ఇందులో చాలా అద్భుతమైన ఒక పాజిటివ్ విషయం ముఖ్యంగా క్రైస్తవుల కోసం ఒకటి ఉంది, అది గమనించాలి. అదేమన్నాడంటే కలామల్లా అల్లాహ్ వచనం చదువుతూనే అంటున్నారు. ఇక్కడ దీన్ని అండర్లైన్ చేయండి. మా ముస్లిం పండితులు కూడా నేను మనవి చేస్తున్నాను, ఇస్లామిక్ ప్రొపగేటర్స్ కూడా దీన్ని నోట్ చేయాలి. ఇక్కడ కలామల్లా అనేటువంటి పదం ఏదైతే ఉపయోగించాడో అది బైబిల్ని ఉద్దేశించి ఉపయోగించాడు. ఈ పాయింట్ ఇక్కడ బైబిల్ని ఉద్దేశించి చెప్పారు. అయితే దీన్ని బట్టి ఎవరైందంటే ముహమ్మద్ యొక్క ఈ స్టేట్మెంట్ ద్వారాగా బైబిల్ కలామల్లా అని చెప్పబడింది, దైవవచనం అని చెప్పబడింది. ఇది మనం నమ్మాలా అక్కర్లేదా అనే విషయం క్రైస్తవ మిత్రులు మాకు చెప్పాలి. అలాగే సూరా నెంబర్ 2 వర్స్ నెంబర్ 101 అలాగే 3:23 ఈ రెండింటిలో కూడా కితాబల్లా అనే పదాన్ని ఉపయోగించాడు. బైబిల్ని కితాబల్లా, అల్లా గ్రంథం అన్నాడు. ఎగ్జిస్టింగ్ బైబిల్ అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఖురాన్ అవతరించినప్పుడు బైబిల్ ఏదైతే ఉందో, ఈ రోజున్న బైబిల్ ఏదైతే ఉందో అదే ఆనాడు కూడా ఉంది. ఆ బైబిల్ని ఉద్దేశించి కలాం అల్లా, కితాబల్లా అన్నాడు, అంటే అల్లాహ్ గ్రంథము అన్నాడు. ఈ విషయాన్ని మేము నమ్మాలక్కర్లేదా మా క్రైస్తవ మిత్రులు మాకు చెప్పాలి. అలాగే ఇక్కడ మరొక విషయం ఉంది. అదేమిటంటే ముస్లిం మిత్రుల్లో కొంతమంది ఇస్లామిక్ ప్రొపగేటర్స్ ఒక విషయాన్ని చెప్తున్నారు. బైబిల్ని కలామల్లా కితాబల్లా అన్నది అప్పుడున్న బైబిల్ కాదు, అప్పుడున్న తౌరా ఇంజిన్లు కాదు, అది ఎప్పుడో మోషే కాలంలో యేసు కాలంలో ఉన్నటువంటి గ్రంథాలని చెప్పినప్పుడు అది కలామల్లా కితాబల్లా అన్నాడు. కానీ ప్రజెంట్ అప్పుడు ఉన్నటువంటి గ్రంథాన్ని కాదు అనేటువంటి విషయం చెప్పారు. ఆ విషయం అప్పుడున్న గ్రంథాన్ని అనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ చెప్తున్నాను. కాబట్టి ఇది ఇటు క్రైస్తవులు అటు ఇస్లామిక్ ప్రొపగేటర్స్ వాళ్ళు కూడా ఈ వాక్యాలను గమనించాలని చెప్తున్నాను. అదేంటంటే 2:41, 2:89, 2:91
నేను ఇప్పుడు పంపిన ఈ గ్రంథాన్ని విశ్వసించండి, ఇది వరకే మీ వద్ద ఉన్న దివ్య గ్రంథాన్ని అది ధృవీకరిస్తుంది. ఇక్కడ మీ వద్ద ఉన్న దివ్య గ్రంథాన్ని అని, మీ వద్ద ఉన్న, ఎప్పుడున్నా మీ వద్ద ఉండే గ్రంథాన్ని కాదు, ఉన్న అంటే ప్రజెంట్లో ఉన్న గ్రంథం. దీన్ని అరబిక్లో ఉపయోగించబడిన పదం ఏంటంటే లిమా మఆహుం, ఏదైతే వారితో ఉందో అది అల్లా గ్రంథం, అది అల్లాహ్ వచనం, వర్డ్ ఆఫ్ గాడ్, బుక్ ఆఫ్ గాడ్ అనేటువంటి పదాలకు ఉపయోగించారు. అయితే ఈ విషయాన్ని మేము నమ్మాలక్కర్లేదు అనేది మా గౌరవ క్రైస్తవ మిత్రులు చెప్పాలి. అలాగే మరొక విషయం అంటే ఖురాన్ గ్రంథం మరి ప్రతి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. మరి అప్పుడున్నటువంటి గ్రంథాన్ని చెప్పిందా లేక ఇప్పుడు ఉన్న గ్రంథాన్ని చెప్పిందా అనే దానికి ఒక ఆధారం నేను లిమా మఆహుం అనే పదంతో చెప్తే మరికొన్ని పదాలు ఉన్నాయి, అది కూడా గమనించండి. అంటే ఈ పదాల ద్వారా కూడా ఎగ్జిస్టింగ్ బైబిల్ ఏదైతే ఉందో దాన్ని దేవుడు దైవ గ్రంథంగా చెప్తున్నాడు అనే దాన్ని ఇక్కడ గమనించాలి. అది 3:3, 6:92, 10:37, 35:31. ఈ వాక్యాలలో ఉపయోగించబడినటువంటి పదాలు ఏమిటంటే అల్ కితాబ్ అని చెప్పబడింది. అల్ కితాబ్ అంటే ఏమిటి? దివ్య ఖురాన్ కూడా అల్ కితాబ్ అని చెప్పబడింది, అలాగే తౌరాత్ ఇంజిల్ని అల్ కితాబ్ అని చెప్పబడింది. అప్పుడున్నటువంటి గ్రంథాన్ని కూడా అల్ కితాబ్ అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత ఖురాన్ గ్రంథం ధృవీకరించడానికి వచ్చింది, తనకు పూర్వం ఉన్న గ్రంథాలని ధృవీకరించడానికి వచ్చింది, ఖండించడానికి రాలేదు. అయితే కొంతమంది ముస్లిం మిత్రులు ఈ విషయం యొక్క అవగాహన, ఖురాన్ యొక్క ఈ వాక్యాల అవగాహన లేని కారణంగా ఖురాన్ గ్రంథం దానికి పూర్వం ఉన్న గ్రంథాన్ని ఖండించడానికి వచ్చింది అనేటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇది మరి ఖురాన్ యొక్క ఈ వాక్యం ప్రకారంగా బైబిల్ గ్రంథాన్ని అటెస్ట్ చేయడానికి వచ్చింది కానీ ఖండం చేయడానికి ఖురాన్ రాలేదనేటువంటి విషయం దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది మేము నమ్మాలక్కర్లేదా అనేది మా మిత్రులు చెప్పాలి. అదేవిధంగా మరొక వాక్యం ఆధారంగా ప్రజెంట్ ఉన్నటువంటి దైవ గ్రంథాన్ని, ప్రజెంట్ ఉన్నటువంటి బైబిల్ని మరి ముహమ్మద్ ప్రవక్త వారు ఖురాన్ ద్వారాగా మాకు తెలియజేసింది ఏంటంటే అల్లాహ్ గ్రంథం అని. ఉదాహరణకు 2:113, అలాగే 2:101. ఈ రెండు వాక్యాల్లో కూడా మనకు కనిపించేటువంటి విషయం ఏంటంటే క్రైస్తవుల వద్ద ఏమీ లేదని యూదులు అంటారు, యూదుల వద్ద ఏమీ లేదని క్రైస్తవులు అంటారు. కానీ వారు ఉభయులు చదివేది దైవ గ్రంథమే. ఎవరు చెప్తున్నారు ఇది? అల్లాహ్ చెప్తున్నాడు, ముహమ్మద్ చెప్తున్నారు. ఇది ముహమ్మద్ ప్రవక్త ద్వారా మాకు తెలిసింది వాళ్ళు ఉభయ చదివే దైవ గ్రంథమే. అంటే తౌరాత్ ఇంజిల్ కూడా దైవ గ్రంథాలు అని చెప్పి చెప్తున్నాయి ఇక్కడ ఖురాన్. ఇది ముహమ్మద్ ద్వారా మాకు తెలిసింది. ఇది మరి ఈ వర్తమానంలో ఉన్నటువంటి గ్రంథాన్ని దైవ గ్రంథం అని చెప్తుంది. మరి మేము నమ్మాలక్కర్లేదా? మరి ఇన్ని లోపాలు ఉన్నటువంటి ముహమ్మద్ ప్రవక్త నౌజ్బిల్లా మరి ఆయన బైబిల్ని దైవ గ్రంథం అంటాం, బైబిల్ని సత్య గ్రంథం అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం, అది నమ్మాలక్కర్లేదా అనే దాని గురించి మనం ఆలోచించాలి. అదేవిధంగా అదే ముహమ్మద్ మరియమ్మ గురించి ఏం చెప్పారు? మరియమ్మ గురించి ఏం చెప్పారు? యేసు తల్లి అయినటువంటి మరియ గురించి ఏం చెప్పారు? 3:42-43 అందులో చాలా స్పష్టంగా విషయం చెప్పబడింది ఏమంటే ఆయన సన్నిధిలో వంగు అనే విషయం చెప్పబడింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రపంచ మహిళలందరిపై ఆమెకు ప్రాధాన్యత ఇచ్చి ఇది. తర్వాత స్వయంగా ఆమె కుటుంబ సభ్యులు ఆమె సంబంధి కన్యక గర్భవతి కుమారుని కనును అనేటువంటి విషయాన్ని ఎంతో తేటగా దేవుడు కొన్ని వందల సంవత్సరాల పూర్వం యూదులకు తెలియజేసినప్పటికీ కూడా వాళ్ళు ఏమన్నారు? మరియమ్మని ఆమెపై నింద మోపారు. చివరికి దేవుడు క్షమించుగాక యేసుని అక్రమ సంతానంగా కూడా వాళ్ళు చెప్పడానికి సాహసించారు. అంత దుర్మార్గానికి వాళ్ళు కూడిగట్టారు. అయితే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ యేసు ద్వారా చెప్పబడింది, కానీ అది యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే నాపై నింద వచ్చింది, నేను కాదంటున్నాను, థర్డ్ పర్సన్ చెప్పాలి, మూడో వ్యక్తి చెప్పాలి, అప్పుడే అది సమంజసం అవుతుంది. అయితే మరియమ్మ నిజంగా పరిశుద్ధురాలా కాదా, యేసు పరిశుద్ధులా కాదా అనేటువంటి విషయాన్ని థర్డ్ పర్సన్గా ముహమ్మద్ ప్రవక్త చెప్పారు. ఆమె పరిశుద్ధురాలు, యేసు పుట్టుక పవిత్రమైందే చెప్పారు థర్డ్ పర్సన్. ఇది చాలా రిలేబుల్. ఇది మరి ఈ విషయాన్ని ఆమె పరిశుద్ధురాలనే విషయం నమ్మాలక్కర్లేదా అనేది మా క్రైస్తవ మిత్రులు చెప్పాలి. అలాగే యేసు పట్ల ఖురాన్ వైఖరి ఏంటి? చాలా విషయాలు మా మిత్రులు స్వయంగా కోట్ చేశారు, మళ్ళీ దాన్ని నేను రిపీట్ చేయను. చాలా వరకు చాలా చక్కగా దైవదూతులు అన్నారు, మరియా అల్లాహ్ తన ఒక ఆజ్ఞకు సంబంధించిన శుభవార్త నీకు పంపుతున్నాడు. మరి అతని పేరు మెస్సియా, ఈసా మసీహి. అతడు మరియ కుమారుడు, తర్వాత అతడు ఇహ పరలోకాల్లో గౌరవనీయుడవుతాడు. సామీప్యం, అల్లాహ్ యొక్క సామీప్యం పొందిన దాసుల్లో వాడుగా పరిగణించబడతాడు. ఉయ్యల్లో ఉన్నప్పుడు, పెరిగినప్పుడు, పెద్దవాడైనప్పుడు ప్రజలతో సంభాషిస్తాడు. ఇంకా అతను ఒక సత్పురుషుడవుతాడు. ఇది విన్న మరియా ఇలా అన్నది, ప్రభు
నాకు శిశువు ఎలా జన్మిస్తుంది? నన్ను ఏ పురుషుడు తాకనే లేదే. సమాధానం లభించింది. అలానే జరుగుతుంది. అల్లాహ్ తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు. ఆయన అంటే యెహోవా ఏదైనా చేయాలని సంకల్పించినప్పుడు దానిని కేవలం అగుము అంటాడు, అది అయిపోతుంది. ఇంకా అల్లాహ్ ఈ విధంగా అన్నాడు, అతనికి అంటే ఆ పుట్టబోయేటువంటి శిశువుకి యేసుకి గ్రంథ జ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని బోధిస్తాడు. తౌరాత్, ఇంజీల్ గ్రంథాల జ్ఞానాన్ని నేర్పుతాడు. ఇన్ని లోపాల పుట్టైనటువంటి ముహమ్మద్ చెప్పినటువంటి మాటలు ఇది మేము నమ్మాలక్కర్లేదా? ఎందుకంటే ఒక 100 కోట్ల 150 కోట్ల ముస్లిం ప్రజలు, 150 కోట్ల ముస్లిం ప్రజలు, క్రైస్తవులు ఈనాడు యేసు క్రీస్తై ఉన్నారు అనేటువంటి ప్రచారం చేయడానికి కొన్ని క్రోర్స్ ఆఫ్ డాలర్స్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అహోరాత్రాలు కృషి చేస్తున్నారు. వాళ్ళ యొక్క కృషికి మేము ప్రైజ్ చేస్తున్నాం. రాత్రి పగలు అనగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. భార్యాభర్తలు వాళ్ళు మారుమనసు పొందిన తర్వాత ఈ ప్రచారం కోసం సైకిల్ మీద ప్రయాణం చేసే వాళ్ళని చూశాను. వాళ్ళు ఒంటరిగా వాళ్ళు రాత్రి వెళ్ళి ఎన్నో రాత్రులు వెళ్ళి వాళ్ళు ప్రచారం చేయటం, వారు ఎంతో కష్టపడటమే చూశాం. వాళ్ళు అంత కష్టపడి ప్రపంచానికి ఏం చెప్తున్నారు, ప్రజలకు ఏం చెప్తున్నారు? యేసు క్రీస్తై ఉన్నాడు, ఆయన మన రక్షకుడు, ఆయన ఒక పరిశుద్ధుడు, మీరు నమ్మండి అనే విషయం చెప్తున్నారు. ఈ ప్రచారం చేయడం కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత శ్రమ పడుతున్నటువంటి ఈ క్రైస్తవులకు శ్రమ లేకుండా ఆ మొహమ్మద్ ఏం చేశాడు? 150 కోట్ల మంది ప్రజలకు ఈ విషయం తెలియజేశాడు. ఎవరు? యేసు క్రీస్తై ఉన్నాడు, యేసు మెస్సయ్య, మీరు నమ్మండి, మీ విశ్వాసంలో భాగం అనేటువంటి విషయం చెప్పారు. ఈ రోజు మొత్తం ప్రపంచ యొక్క ముస్లింలు నేను ముహమ్మద్ నమ్ముతాను కానీ యేసుని క్రీస్తుగా నమ్మనంటే వెంటనే వాళ్ళు వేలేసేస్తారు. నువ్వు కాఫీ రైతు అని చెప్పి ఫతా ఇస్తారు. మన పండితులు ఇక్కడే ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఫతా ఇచ్చేసి నువ్వు ఇస్లాం నుండి బయటకు పోయామంటారు. ఏంటి నేరం చేసింది ఆయన? యేసును క్రీస్తు కాడు అన్నాడంతే. ముహమ్మద్ని విమర్శించలేదు, అల్లాహ్ను దూషించలేదు, ఖురాన్ తప్పుపట్టలేదు, యేసు క్రీస్తు కాడన్నాడు. ఆయన వేలేస్తారు. ఇంత అద్భుతమైనటువంటి ఆ యేసు మరియమ్మ బైబిల్ సంబంధించి ఇంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఈ 150 కోట్ల మందిలో జనింపజేసింది ఎవరు? ఏ తప్పుల పుట్టతో కూడుకున్నటువంటి, ఏ మానసిక అనేకమైనటువంటి చెడులు బలహీనతతో ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడే మన మిత్రులు పరిచయం చేశారో ఆ ముహమ్మదే ఈ ముస్లిం సమాజానికి ఇది పరిచయం చేశాడు. కాబట్టి ఇక్కడ ఈ విషయాలను నమ్మాలక్కర్లేదా అనేది గమనించాలి. తర్వాత యేసు చేసిన అద్భుతాలు, ఈనాడు యేసు చేసిన అద్భుతాల గురించి మన క్రైస్తవులు చాలా చెప్తున్నారు. నిజమే, చెప్పాలి కూడా, అది యథార్థం, వాస్తవం, మేము కూడా చెప్తాం. ఎందుకంటే ఖురాన్లో అదే ముహమ్మద్ చెప్పారు మాకు. యేసు చేసిన అద్భుతాలు, ఆయన ఉయ్యల్లో సైతం మాట్లాడారు. ఎంత అద్భుతం అంటే ఎంత వండర్ చెప్పండి ఇది. తర్వాత ఆయన ఇళ్లలో దాగి ఉన్నటువంటి రహస్యాలు కూడా ఆయన చెప్తారు. ఇదంతా దైవానుచితం. ఇంకా మట్టితో పక్షి ఆకారం గల బొమ్మను చేసి ఆయన దైవనామంతో ఊదితే అది పక్షి ఎగిరిపోతుంది. ఇది ఒక అద్భుతం. బైబిల్లో రికార్డ్ చేయవాళ్ళు, ఇది బైబిల్లో లేవు అన్ని కూడా. కానీ ఇవన్నీ కూడా అదే ముహమ్మద్ ఎవరైతే మన మిత్రులు పరిచయం చేశారో ఆయనే చెప్పాడు మాకు. ఈ విషయాలు మేము నమ్మాలక్కర్లేదా అనేది మరి గమనించాలి. ఇంకా అదే ప్రకారంగా యేసు నిజమైన అనుచరులు గురించి ఖురాన్ ఏమంటుంది? యేసు యొక్క రియల్ ఫాలోవర్స్, అపోస్తలులు, వాళ్ళ గురించి ఖురాన్ ఏమంటుందంటే, వారందరి తర్వాత మరియ కుమారుడైన యేసు ప్రవహింపజేశాము, ఆయన ఇంజీలు అంటే సువార్తను ప్రసాదించాము, ఆయనను అనుసరించిన వారి హృదయాలలో మేము జాలిని కరుణను కలిగించాము. వైరాగ్యాన్ని వారు స్వయంగా కనిపెట్టుకున్నారు, మేము దానిని వారిపై విధి చేయలేదు. కానీ అల్లాహ్ అంటే ఈ వైరాగ్యాన్ని వాళ్ళు ఎందుకు కల్పించుకున్నారంటే అల్లాహ్ యొక్క ప్రసన్నతను పొందడానికి వారే స్వయంగా ఈ దురాచారాన్ని కల్పించుకున్నారు. చూడండి, వండర్ఫుల్ థింగ్. సన్యాసం గురించి మేము క్రైస్తవులకు చెప్పలేదు, వాళ్ళ హృదయాల్లో మేము కరుణను జాలిని నింపాము. ఇది సాక్ష్యం, ప్రపంచ సాక్ష్యం ఉంది, మేము సాక్ష్యం ఇస్తున్నాం. క్రైస్తవులు అధిక శాతం మరి వాళ్ళు ప్రేమామయులుగాను కరుణామయులుగాను ఉంటారు. వాళ్ళు కారుణ్య స్వభావాలని బైబిల్ చెప్తే మాకు నమ్మకం కుదరదు. క్రైస్తవ పండితులు చెప్తే మేము నమ్మదాన్ని, కానీ మా ఖురాన్ చెప్తుంది ఖచ్చితంగా నమ్మి తీరాలి. 150 కోట్ల మంది కూడా ఈ విషయాన్ని నమ్ముతున్నారు, ఎందుకంటే ఖురాన్ చెప్పింది, ఇదే ముహమ్మద్ చెప్పారు కాబట్టి. తర్వాత ఇక్కడ వారు కల్పించుకున్న దురాచారానికి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ముహమ్మద్ ఇచ్చాడు. వాళ్ళు ఎందుకు కల్పించుకున్నారు, ఆ సన్యాసాన్ని ఎందుకు కల్పించుకున్నారు, వాళ్ళకి ఇంటెన్షన్, వాళ్ళకి పవిత్రమైన ఆలోచన ఏంటనేది కూడా ముస్లిం సమాజం చెప్పాడు. ఏంటి ఒక దురాచారం వీళ్ళు ఎలా కల్పించుకున్నారు, ఇది భ్రష్టతో కూడుకున్నటువంటి తప్పుడు విధానం ఎందుకు వీళ్ళు కల్పించుకున్నారని చికాకు మాలో రాకుండా ఉండడానికి అదే ముహమ్మద్ నాకు ఏం చెప్పాడంటే, లేదు వాళ్ళు ఎందుకంటే దేవుని యొక్క సామీప్యతను ప్రసన్నతను పొందడానికి వాళ్ళు కల్పించుకున్నారు నాయన అది అనేటువంటి విషయాన్ని మాకు ఎక్స్ప్లెనేషన్, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ని మాతో ముహమ్మద్ మాకు చెప్పారు. ఇది మరి ఇది ఎంత ఉన్నతమైన విషయమో ఒకసారి మన క్రైస్తవ పండితులు గమనించాలి. తర్వాత ప్రపంచంలో చాలామంది హీరోస్ ఉన్నారు, చాలామంది నాయకులు ఉన్నారు. తమ తమ నాయకత్వం గురించి తమ యొక్క మరి గొప్పతనం గురించి చెప్పుకోవడం జరుగుతుంది. మరి వాళ్ళు తమ యొక్క వర్గానికి ఎవరు ఆదర్శమూర్తులు అంటే, నేను నాయకుడైతే నేనే వాళ్ళకి ఆదర్శం అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ మనస్తత్వం, ఈ నేచర్ అందరూ కలిగి ఉంటారు. కానీ ముహమ్మద్ ఒక్కడే ప్రపంచంలో ఏమంటున్నాడు తెలుసా? తన శిష్యులతో మీకు ఆదర్శం ఎవరయ్యారంటే యేసు శిష్యులు మీకు ఆదర్శమై ఉన్నారని చెప్పారు. 61:14 విశ్వసించిన ప్రజలారా, మొత్తం ముస్లిం సమాజానికి చెప్తున్నారు,
అదే మొహమ్మద్ చెప్తున్నారు. ఏమంటున్నారు? మరియ కుమారుడైన యేసు హవారీలతో, అంటే హవారీలు అంటే తన యొక్క శిష్యులుతో అన్నటువంటి ఈ విషయాన్ని అల్లాహ్ సహాయకులు ఎవరు అని వారితో అన్నప్పుడు వారు వెంటనే అన్నారు, మేము అల్లాహ్ వైపును పిలిచే అల్లాహ్ యొక్క సహాయకులము మేమే అని వాళ్ళు వెంటనే స్పందించారు. అంటే వాళ్ళు యేసుతో ఈ మాట లేదు, మేము ఎందుకు వెంబడించాలి ఏంటి, ఆ తర్వాత వాళ్ళు ఆ అవకాశాలు వెతకడం తప్పించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయలేదు. ఆ యేసు పిలవగానే వాళ్ళు వెంటనే స్పందించారు. అది మీరు కూడా అలాగే స్పందించాలి. దైవానికి సంబంధించిన పని వచ్చినప్పుడు వెంటనే స్పందించండి. ఎలాంటి మీరు అరమరికలు కానీ ఎలాంటి విషయాలు కానీ మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. ఆ విషయంలో మీకు ఆదర్శం ఎవరనుకుంటున్నారు? యేసు శిష్యులు. అంటే మొత్తం ప్రపంచ ముస్లింలకు ఆదర్శం ఎవరండి? దైవ ధర్మం యొక్క మార్గంలో ప్రయాసపడడానికి, స్వార్థ రంగంలో మరి అద్భుతమైన సేవలు చేయడానికి మొత్తం 150 కోట్ల ముస్లిం సమాజానికి ఎవరిని ఆదర్శంగా పెట్టారు? ఈ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరిని? యేసు శిష్యులను ఆదర్శంగా పెట్టారు. కాబట్టి ఈ విషయం ఇది నమ్మాలా కలదా అనేది కూడా మన క్రైస్తవ పండితులు చెప్పాలి. అలాగే మరొక విషయం ఇక్కడ గమనించవస్తుంది. అదేమంటే ఖురాను గ్రంథాన్ని స్థాపించండి అని ముహమ్మద్ క్రైస్తవులతో చెప్పారా ఎప్పుడైనా? ఇది నోట్ చేయాలి. ఎవరు నోట్ చేయాలి? ఇస్లామిక్ ప్రొపగేటర్స్ నోట్ చేయాలి, ఇస్లాం పండితులు నోట్ చేయాలి, క్రైస్తవ పండితులు నోట్ చేయాలి. ఈ విషయం నిజానికి చాలా కాంప్లికేటెడ్గా దీన్ని భావించవచ్చు. నాకు ఎవరికి భయం లేదు, యథార్థంగా మాట్లాడతాం. ఇది కాంప్లికేటెడ్ విషయంగా భావిస్తే అది మీ దురదృష్టం. కానీ ఇందులో ఉన్న రహస్యం ఏంటనేది మీరు అన్వేషిస్తే దేవుడి జ్ఞానాన్ని తెలియజేస్తాడు. ఒక్కసారి గమనించండి. ముహమ్మద్ ప్రవక్త మీ బైబిల్ని తీసి పక్కన పెట్టేసి ప్రజలారా, క్రైస్తవులారా మీరు ఖురాన్ స్థాపించండి అని ఎప్పుడైనా చెప్పారా? మరేం చెప్పారు? ఆయన ఏం చెప్పారు అనే విషయాన్ని గమనించినప్పుడు 5వ అధ్యాయము 68వ వచనము ఇందులో చెప్పబడుతుంది. స్పష్టంగా ఇలా ప్రకటించు, గ్రంథ ప్రజలారా, అంటే యూదులారా, క్రైస్తవులారా, మీరు తౌరాతును, ఇంజీలును మీ ప్రభు తరఫు నుండి మీ వైపులకు పంపించబడిన ఇతర గ్రంథాలను, అంటే ఇతర గ్రంథాలు ఇక్కడ బైబిల్ మొత్తం సంపుటిని స్థాపించినంత వరకు మీరు అసలు ఏ పునాది పైన లేనట్లే. దేన్ని స్థాపించమంటున్నారు? ఆ మొహమ్మద్ ఎవరి గురించి అయితే ఇప్పుడు మనం పరిచయం జరిగిందో ఆయన ఏ గ్రంథాన్ని స్థాపించమంటున్నాడండి? మొత్తం ఖురాన్లో 114 అధ్యాయాల్లో ఎక్కడ కూడా ముహమ్మద్ ప్రవక్త క్రైస్తవులను ఉద్దేశించి మీ బైబిల్ పక్కన పెట్టి మా ఖురాన్ స్థాపించని చెప్పినట్టు ఒక్క వాక్యం కూడా రికార్డ్ లేదు. కానీ నేను అనేకమైన వాక్యాలు మీ బైబిల్ని, మీ తౌరాత్, మీ ఇంజీల్ని మీరు స్థాపించలేనటువంటి మాటనే మరి ముహమ్మద్ చెప్పినట్టు మాకు ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత మహాతులారా, క్రైస్తవులను మరి వారి బైబిల్ వైపునకు పిలుస్తున్న ముహమ్మద్ క్రైస్తవులను ఎటు పిలిచారు? సరే, ఖురాన్ స్థాపించేటువంటి విషయం చెప్పలేదు. మరి ఏం చేయమన్నారంటే 3వ అధ్యాయము 23వ వచనము, గ్రంథ ప్రజల్లోని కొంత భాగం పొందిన వారి పరిస్థితి ఎలా ఉందో నీవు గమనించలేదా? దైవ గ్రంథం అంటే బైబిలు వారి మధ్య తీర్పు చెప్పగలందులకు గాను వారిని దాని వైపునకు ఆహ్వానించినప్పుడు వారిలోని ఒక వర్గం వారు జారుకుంటారు, ఆ తీర్పు పట్ల వారు వైముఖ్యం చూపుతారు. ఇది ఎవరి గురించి చెప్పబడుతుంది అంటే క్రైస్తవ సోదరుల్ని లేక యూద సోదరుల్ని మీ గ్రంథం ప్రకారంగా మీరు ఆచరించండి అనే మాట చెప్పినప్పుడు వారు జారుకుంటారు అనే విషయం చెప్పబడింది. అంటే ఇప్పుడు ముహమ్మద్ ఎటు రమ్మంటున్నాడు వాళ్ళని? వారి గ్రంథం వైపు రండి అంటున్నాడు. ఉదాహరణకు ఇప్పుడు మేము చాలా మంది మరి ఆ యొక్క అంశాలు ఏంటనంటే యేసు దేవుడు కాదు, యేసు మెస్సయ్య అయి ఉన్నాడు, మీరు నమ్మండి, మీ గ్రంథం చెప్తుంది. అలాగే దేవుడు త్రిత్వం కాదు, దేవుడు ఒక్కడే, మీరు నమ్మండి, మీ గ్రంథం చెప్తుంది. ఇలాంటి అనేకమైన అంశాలు మరి ఈనాడు మీరు క్రైస్తవులకు అదే ముహమ్మద్ యొక్క సాంప్రదాయాన్ని బట్టి మేము చెప్పడం జరుగుతుంది. ఆనాడు ముహమ్మద్ చేసిన పని కూడా ఇదే. అయితే క్రైస్తవులు వారి గ్రంథం వైపు పిలవటం ఇది సమంజసమా అసమంజసమా? ఆనాడు చాలా సమంజసం. వారి గ్రంథాన్ని వారు అవలంబించండి అంటున్నారు. ఇందులో అభ్యంతరం పడవలసిన అవసరం ఏది కూడా లేదు. తరువాత క్రైస్తవుల విజయాన్ని ముందే తెలిపిన ఖురాన్. మిత్రులు దీన్ని ఉటంకించారు. అయితే ఈ విషయంలో కాస్త చారిత్రక అంశాన్ని పరిశీలించవలసిన అవసరం ఉంది. మిత్రులు పరిశీలించాలి. అదేమిటంటే 610 క్రీస్తు శకం 610లో ముహమ్మద్ ప్రవక్తపై ఖురాన్ అవతరణ ప్రారంభమైంది. ఒకవైపు ఎక్కడ? మక్కా దేశంలో 610, మక్కా దేశంలోని అరేబియా దేశంలోని మక్కా నగరంలో. రెండో వైపు అటు పర్షియన్స్ అంటే ఇరానీలు రోమ్పై దండెత్తారు. అతి ఘోరంగా వాళ్ళని హింసించడం క్రైస్తవుల్ని జరిగింది. ఆ యుద్ధంలో చాలా తీవ్రమైన నష్టానికి క్రైస్తవ ప్రపంచం గురి అయ్యింది. చివరికి అక్కడ ఉన్నటువంటి రాజు తన క్యాపిటల్ వదిలేసి మరి వేరే ప్రాంతానికి పారిపోవడం కూడా జరిగింది. అక్కడ ఆ సంఘటన జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది వీళ్ళకి. ఇక్కడ 2 వర్గాలుగా ఇక్కడ ఉన్నాయి, అక్కడ 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి పర్షియన్, రెండవది రోమన్. అంటే క్రైస్తవులు ఒకవైపు, రెండో వైపు అగ్ని పూజారులైనటువంటి రోమన్స్. వాళ్ళు ఇక్కడ 2 వర్గాలు అయిపోయి అరబులని 2 వర్గాలు. ఎవరు వాళ్ళంటే ముహమ్మద్ ఫాలోవర్స్,
అండ్ అక్కడ ఉన్నట్టు స్థానికులు, వీళ్ళు 2 వర్గాలు అయిపోయినాయి. ఇక్కడ ఎలాగుంది, వీళ్ళు ఎలా స్పందిస్తున్నారో చూడండి. ముస్లిం వర్గం ఎవరైతే ఈ మొహమ్మద్ యొక్క అనుచరులు ఉన్నారో వాళ్ళు అక్కడ క్రైస్తవ సమాజం, క్రైస్తవ వర్గం వాళ్ళు విజయం సాధించాలని చెప్పేసి వీళ్ళు దేవుని ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. తర్వాత ఇక్కడ తీవ్రమైన హింసలకు గురై ఉన్నారు ఎవరు, ముస్లింలు. మొహమ్మద్ యొక్క అనుచరులు తీవ్రమైన హింసలకు గురై ఉన్నారు ఇక్కడ స్థానికుల ద్వారాగా. ఈ నేపథ్యం అటు వాళ్ళు విజయం సాధించే అవకాశం ఏమాత్రం లేదు, క్రైస్తవులు విజయం సాధించే అవకాశం లేదు రోమ్లో. ఇటు ముస్లింలు మక్కాలో స్థానికంగా విజయం సాధించే అవకాశం వీళ్ళపై ఏమాత్రం లేదు. టోటల్లీ హోప్లెస్ అనమాట. అసలు ఆ మాట ఎవరైనా అంటే చాలా విచిత్రంగా విడ్డూరంగా ఉంటుందన్నమాట. అలాంటి కాంటెస్ట్లో, అలాంటి సందర్భంలో ఖురాన్ను ముహమ్మద్ ఈ ప్రకారంగా తెలియజేస్తున్నారు. ఏమంటున్నారు ఆయన, రోము ప్రజలు అంటే క్రైస్తవులు పొరుగు భూభాగంలో పరాజితులయ్యారు. తమ ఈ పరాజయం తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే వారు విజేతలవుతారు. ఇక్కడ కొన్ని సంవత్సరాల్లోనే పదం ఏదైతే ఉందో దాని మీద మేము మాట్లాడవస్తుంది. మా మిత్రుడైన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు మేము ఎదురు కూర్చొని మాట్లాడుకుంటాం. ఆ కొన్ని సంవత్సరాలు అనేటువంటి విషయం అది 10 సంవత్సరాలా లేకపోతే 3 సంవత్సరాలా అనేది దాని మీద మనం గమనించాలి. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఇటు ఈ ప్రకారంగా అది కొనసాగుతుంది. 610లో అక్కడ నుండి 9 సంవత్సరాలు అంటే సుమారు 10 సంవత్సరాల వరకు మరి కాలం గడిచింది. అప్పటికి ముస్లింలు ఇక్కడ నుంచి ఎక్కడ మదీనా వెళ్ళిపోయారు. ఇక్కడ హింసలు వీళ్ళు భరించలేక ఎలాగైతే రోమ్ అక్కడ ప్రభువు వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు, అలాగే ఈయన కూడా వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. సరే, అప్పుడు ఏం జరిగింది, అటు మక్కా వాళ్ళు దండెత్తి ముస్లింలపై దాడి చేసినప్పుడు అందులో ముస్లింలు విజయం సాధిస్తారు. అదే ప్రకారంగా అక్కడ కూడా రోమన్స్ మళ్ళీ అగ్ని పూజారులైనటువంటి పర్షన్స్పై విజయం సాధిస్తారు. 2 విజయాలు ఒకేసారి జరిగినాయి. కానీ ఈ విషయం క్రైస్తవులు విజయం సాధిస్తారనేటువంటి విషయం ఏ మాత్రం మరి అది హోప్ లేనటువంటి సందర్భంలో, ఆశ లేనటువంటి సందర్భంలో మరి ముహమ్మద్ తెలియజేశాడు. అయితే ఆ యుద్ధ సందర్భంలో మరి ఆ పూర్తి కాలంలో ఈ ముహమ్మద్ యొక్క అనుచరులు దేవుని ప్రార్థించారు. ఏమని, దేవా మరి అక్కడ క్రైస్తవ ప్రజల్ని విజేతలు చేయి, వాళ్ళకి సహాయం చేయి, వాళ్ళని కాపాడు, ఈ యొక్క విగ్రహారాధకులపై వాళ్ళు విజయాన్ని ప్రసాదించు అని రాత్రులు లేచి కఠోరంగా ప్రార్థన చేశారు. ఎవరు, ఇప్పుడు పరిచయం చేయబడిన ముహమ్మద్ యొక్క శిష్యులు. మహాశిలారా గమనించండి. అయితే ఆ చరిత్రలో చాలా ఘట్టాలు ఉన్నాయి, అవన్నీ నేను ప్రస్తావించను. వాళ్ళు అక్కడ బెట్ కాయటం జరుగుతుంది. ముహమ్మద్ ప్రవక్త యొక్క శిష్యుడుతో పాటు మరొక అక్కడ ఉన్నటువంటి స్థానికుడుగా ఉన్నటువంటి ఉబీ బిన్ ఖలఫ్ అనేటువంటి వ్యక్తి మరి 10 ఒంటెలు ఆయన బెట్ కాస్తాడు. ఆ తర్వాత 3 సంవత్సరాల లోపు మీరు మరి వాళ్ళు విజేతలు అవుతే, క్రైస్తవ విజేతలు అవుతే ఈ 10 ఒంటెలు మీకు ఇస్తా ఉంటారు. ఆ విషయం తీసుకొచ్చి ముహమ్మద్ ప్రవక్త చెప్తే అబూబకర్ అనేటువంటి శిష్యుడు చెబితే అప్పుడు ప్రవక్త ముహమ్మద్ గారు ఏమంటారో తెలుసా, 10 ఒంటెలు కాదు 100 ఒంటెలు కాయి. అయితే టైం పీరియడ్ 3 ఇయర్స్ కదా, 3 ఇయర్స్ కాదు 10 ఇయర్స్ చేయండి, బిలో 10 ఇయర్స్ చేయండి అన్నారు. అదే ప్రకారంగా మళ్ళీ అక్కడ ఏంటంటే ఆ కాంట్రాక్ట్ని తిరగడం జరిగింది. అది వీళ్ళు విజేతలైన తర్వాత అదే ప్రకారం 100 ఒంటెలు కూడా వాళ్ళు తెచ్చుకుంటారు. అయితే అప్పటికి ఖురాన్లో ఒక వాక్యం అవతరించి ఉంటుంది, బెట్ చేసినటువంటి బెట్ అసలు కట్టకూడదు, బెట్ సంబంధించిన సొమ్ము మనకు ధర్మ సంబంధం కాదు, వాక్యాలు అవతరించి ఉంటాయి. అప్పుడు ఏం చేయాలని అడిగితే ముహమ్మద్ గారు ఏమంటారంటే, లేదు ఆ యొక్క 100 ఒంటెలు నువ్వు ఉపయోగించుకోవద్దు, అక్కడ ఉన్న పేద ప్రజలు పంచేద్దామని చెప్పేసి ఆ 100 ఒంటెలు అక్కడ తీసుకొని పేద ప్రజలు పంచారు. వాళ్ళు ఆ రోజు పార్టీ చేసుకుంటారు, వాళ్ళు అద్భుతమైన పండుగ చేసుకుంటారు. ఎవరి విజయం కోసం? క్రైస్తవుల విజయం కోసం. విజయానికి ప్రతిగా ముస్లింలు ఈ ముహమ్మద్ యొక్క శిష్యులు పండుగ చేసుకున్నారు. మహాశిలారా, ఖురాన్ గ్రంథంలో మరియమ్మ పేరిట ఒక చాప్టర్ ఉంది. 114 చాప్టర్స్లో మరియమ్మ పేరిట ఒక చాప్టర్ ఉంది. అలాగే ఖురాన్ గ్రంథంలో వరల్డ్ క్యాపిటల్, క్రిస్టియన్ వరల్డ్ క్యాపిటల్ ఏంటి? రోమ్. ఈరోజు కూడా అదే. ఈరోజు ఇప్పుడు సోకాలుగా ఉంది, కానీ అప్పుడు చాలా బలమైన క్యాపిటల్ అది. అక్కడున్న ఆదేశాల ప్రకారంగా ప్రతి క్రైస్తవుడు స్పందించేవాడు, మొత్తం గ్లోబల్గా ఉన్న క్రైస్తవులందరూ కూడా. అలాంటి రోమ్, క్రైస్తవ ప్రపంచానికి క్యాపిటల్ అయినటువంటి రోమ్ యొక్క పేరు ఖురాన్ లాంటి ఒక పరిశుద్ధ గ్రంథం, ఖురాన్ లాంటి ప్రపంచంలో ప్రళయం వరకు ఉండేటువంటి ఒక గ్రంథం, దానికి దేనికైతే దేవుడు గ్యారంటీ ఇచ్చాడో ఆ గ్రంథంలో రోమ్ అనేటువంటి పేరుతో కూడా ఒక వాక్యం రాయబడింది. మరి ఇది సమంజసమా? మరి ముహమ్మద్ లాంటి వ్యక్తి లాంటి విషయాలు చెప్పాలనేది నమ్మాలక్కర్లేదా అనేది మనం పరిశీలించవలసిన అవసరం ఉన్నది. మరి మహాశైలు ఇలా చెప్పుకుంటూ పోతే మరి చాలా అంశాలు మన ముందుకు వస్తాయి. తర్వాత మరొక వాక్యాన్ని నేను చెప్పి తర్వాత మరి బైబిల్ అసలు ముహమ్మద్ గురించి ఏమంటుంది, అసలు బైబిల్లో ముహమ్మద్ గురించి ఉందా లేదా అనే అంశాన్ని కూడా మీ ముందు నాకు తెలిసినటువంటి మేరకు విషయాలను మీ ముందు ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తాను. 5:66 ఇక్కడ చూడండి, ఒక అభిలాష, ముహమ్మద్ ఇలాంటి అభిలాష వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ గమనించాలి, ముహమ్మద్ చెప్పింది ఏదైతే సొంతంగా చెప్పారో దాన్ని హదీస్గా పరిగణిస్తారు, ఏదైతే ఆయన బై ఇన్స్పిరేషన్ వచ్చిందో దాన్ని ఖురాన్గా పరిగణిస్తారు. అయితే నేను ఈ నోటి నుండి ఏదైతే వస్తుందో అది సత్యమే తప్ప అసత్యం రాదని ముహమ్మద్ అసలు చెప్పున్నారు ఒకటి. రెండోది, ఖురాన్ను కూడా హదీస్ అని చెప్పేసి ఖురాన్ స్వయంగా చెప్తుంది, ఖురాన్ అంటే వచనం అని. ఆ కాంటెక్స్ట్లో ఈవెన్ ఈ ఖురాన్ వాక్యం కూడా ముహమ్మద్ యొక్క స్టేట్మెంట్గానే నేను మీ ముందు ప్రస్తావిస్తున్నాను. మా ముస్లిం పండితులు దీన్ని గమనించాలి. ముహమ్మద్ యొక్క అభిలాష
క్రైస్తవుల పట్ల ఏంటి అభిలాష అంటే, వారు అంటే క్రైస్తవులు తోరా ధర్మశాస్త్రాన్ని, ఇంజీలు గ్రంథాన్ని, ఇంకా తన ప్రభుత్వం అవతరించినటువంటి వాటన్నిటిని స్థాపించి ఉంటే ఎంత బాగుండును. చూడండి, వారు తౌరాత్ గ్రంథాన్ని అంటే బైబిల్ని, ఇప్పుడు ఇన్ని పేర్లు ఎందుకు చెప్పాలి, అలా చెప్పుకుంటూ పోతే 63 పుస్తకాలు చెప్పాలి. కాబట్టి టోటల్ బైబిల్ అనే పదం విషయంలో కూడా చాలా మంది ముస్లింలు అప్పగురే ఉన్నారు. బైబిల్ అంటే బైబిల్లో పేరు లేదు, ఇదేం గ్రంథం అండి, బైబిల్ గ్రంథం పేరు గ్రంథం లేకపోవడం ఏంటి, అదొక హేళనగా భావించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే సమాధానం, బైబిల్ అనేది వెరీ అప్రాప్రియేట్ నేమ్ ఫర్ బైబిల్. ఎందుకంటే బైబిల్ అనేది ద బంచ్ ఆఫ్ బుక్స్. దానికి ఏ పేరు పెట్టాలి, బైబిల్ మించి వేరే పేరు లేదు, అదే పేరు దాన్ని పెట్టడం జరిగింది. అందులో తౌరాత్ ఉంది, అందులో ఇంజీల్ ఉంది, అందులో సమస్త గ్రంథాలు ఎన్నైతే ఆనాడు అవతరించినో అవి ఉన్నాయి. కాబట్టి బైబిల్. ఈ ముహమ్మద్ యొక్క అభిలాష ఏంటిది క్రైస్తవుల పట్ల? వారు తమ దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని స్థాపించి ఉంటే ఎంత బాగుండేది, దేవుడు వారికి ఆకాశం నుండి భూమి నుండి ఆహారాన్ని ప్రసాదించి ఉండేవాడు అని అభిలషించాడు. కానీ ఆ ముహమ్మద్ ఎప్పుడు కూడా ఈ క్రైస్తవులు ఈ బైబిల్ని, ఈ తప్పులు తడగా ఉన్నటువంటి బైబిల్ని తీసి అవతల పాడేసి నా ఖురాన్ గ్రంథాన్ని స్థాపిస్తే ఎంత బాగుండు అని ఎప్పుడు కూడా ఆ ముహమ్మద్ చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ముహమ్మద్ని మరి ఎలా భావించాలనే విషయంలో మా మిత్రులు మాకు సలహా ఇవ్వాలి. ఇవి కొన్ని విషయాలు ఖురాన్ ఆస్పెక్ట్లో, కాబట్టి వీటిపై మనం కూలంకషంగా ఇంకా చర్చించాల్సిన అవసరం ఉంది. ఇక రెండో వైపు బైబిల్ మరి ముహమ్మద్ గురించి చెప్పిందా లేదా, ఇది నా టాపిక్లో రెండో భాగం. ఈ విషయంలో కొన్ని ప్రశ్నలు, మీ అంతరాత్మ ఏం చెప్తున్న సమాధానం మా క్రైస్తవ మిత్రులు మీరే మీ మనసులో అది ఉంచుకోండి, ఆ సమాధానం వస్తుంది చూడండి. బైబిల్ ఒక ఉద్గ్రంథము, బైబిల్ ఒక లోతైన గ్రంథము, బైబిల్ ఒక విశాలమైన గ్రంథము. మానవునికి దైవానికి మధ్య ఉండేటువంటి సంబంధం విషయంలో అద్భుతమైన సమాచారాన్ని ఇస్తున్నటువంటి ప్రపంచ గ్రంథాల్లో మరి గొప్ప గ్రంథంగా బైబిల్ని నేను భావిస్తున్నాను. చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్. దుష్టుల పట్ల దేవుడు ఎలా ప్రవర్తిస్తాడు, సజ్జనుల పట్ల దేవుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఈ విషయం మీకు ఇన్ఫర్మేషన్ కావాలా, బైబిల్ చదవండి. అయితే ఖురాన్ విషయం చెప్పడం లేదా అంటే, అందులో ఉన్న విషయాల్ని అదే దైవం, ఏ దైవం అయితే ఈ బైబిల్ని తమ్ముడు పంపించాడో ఆ దైవమే తన అసలు గ్రంథం నుండి ఈ ముహమ్మద్ ప్రవక్తకి అక్కడ కూడా ఉన్నటువంటి అంశాలు, ప్రాబ్లం ఎక్కడైతే ఉందో అక్కడ సొల్యూషన్గా కొన్ని విషయాలు పంపించాడు. కానీ సిరీస్గా అంశాలు చూడాలంటే మాత్రం ఖచ్చితంగా బైబిల్ చదవాల్సిందే. ఇది నా యొక్క తీర్మానం. అయితే ఆ బైబిల్ ఏ ప్రపంచంలో జరిగినా జరగబోయే అంశాల గురించి మాట్లాడుతుందా లేదా, చిన్న పెద్ద విషయాల గురించి ఫోర్కాస్టింగ్ బైబిల్లో ఉందా లేదా? ఫస్ట్ క్వశ్చన్. ఆన్సర్ ఏం చెప్తుంది, లోపల మన మనసు ఏం చెప్తుంది? ఖచ్చితంగా బైబిల్లో ఉంది. ఇది నా మనసులో ఏది వస్తుందో అదే ఖచ్చితంగా మా క్రైస్తవ మిత్రులు కూడా అదే గమనిస్తున్నాను అనుకున్నాను నేను. ఖచ్చితంగా ఉంది. మరి ముహమ్మద్ రాక, ముహమ్మద్ పోకడ, ముహమ్మద్ యొక్క కార్యక్రమాలు ఈవెన్ స్మాల్ ఈవెంటా వరల్డ్లో, చాలా చిన్న సంఘటన, చాలా పెద్ద సంఘటన అని ఆలోచిస్తే ఈ సంఘటన యొక్క లోతుని, ఈ సంఘటన యొక్క మరి వైశాల్యాన్ని తెలుసుకోవాలంటే ఇది ఎంత గొప్ప సంఘటన అంటే, ప్రపంచంలో క్రైస్తవులు ఎంతమంది అయితే ఉన్నారో ఇంచుమించు వారు సమానంగా అతని వర్గం తయారైంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ ఈవెంట్. ముహమ్మద్ రావడం అనేది పోవడం అనేది ఇది మామూలు విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఈక్వల్ టు క్రిస్టియన్స్ ఆయన గ్రూప్. ఒక సాధారణమైన సంఘటనలో ఒక క్రైస్తవులతో సమానంగా ఒక వర్గాన్ని తయారు చేయడం అనేది ఇది సాధారణ అంశం కాదు, ఇది అంత గొప్ప సంఘటన. ఇప్పుడు చెప్పండి, ముహమ్మద్ గురించి బైబిల్లో ఉంది కానీ మేము గమనించలేదు అంటే బైబిల్కి అందమా, బైబిల్ని గౌరవం ఇచ్చినట్టు అవుతుందా? ముహమ్మద్ గురించి బైబిల్లో ఉండవచ్చు, మాకు కనిపించలేదు అని చెప్పడం సమంజసమా క్రైస్తవులకి? అసలు ముహమ్మద్ గురించి ఏ విషయం కూడా లేదండి బైబిల్లో, అంతం బైబిల్కి గౌరవించటమా? నా దృష్టిలో ముహమ్మద్ గురించి ఏమీ లేదు బైబిల్లో అంటే బైబిల్ అవమానపరచడం అవుతుంది. ఎందుకంటే బైబిల్లో జరిగినా జరగబోయేటువంటి సంఘటనల గురించి సంబంధించిన సమాచారం నిక్షిప్తమై ఉంది. నా విశ్వాసం ఇది, నా విశ్వాసం. కాబట్టి ఖచ్చితంగా ముహమ్మద్ గురించి ఉండాలి. అయితే ఏ క్రైస్తవ పండితుడు కూడా ఇది చెప్పలేడు. బైబిల్ యొక్క పరిపూర్ణ జ్ఞానం నాకుందండి. బైబిల్ A to Z, ఆది కాండం మొదలుగున ప్రకటన గ్రంథం దాకా నేను మొత్తం కడిగేశాను. బైబిల్లో సంపూర్ణ జ్ఞానం నాలోకి వచ్చేసింది. కాబట్టి ఈ విషయం నేను తీర్మానం చెప్తున్నా, బైబిల్ విషయం లేదు అని చెప్పే సత్తా ప్రపంచంలో ఏ క్రైస్తవ స్కాలర్కైనా ఉందా? లేదు. అదొక విశాలమైన లోతైన జ్ఞానం కలిగిన గ్రంథం, దేవుని జ్ఞానాన్ని బోధించే గ్రంథం. మానవుని జ్ఞానం దేవుని జ్ఞానం ఏమిటి? వెర్రితనము. కాబట్టి వెర్రి జ్ఞానం కలిగినటువంటి మనం ఒక విషయాన్ని ఇది లేదు ఇది ఉంది అని మనం ఏకపక్షంగా తీర్మానించడం అనేది ఆ గ్రంథాన్ని అవమానపరచడం అవుతుంది. కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ముహమ్మద్ గురించి బైబిల్లో ఉందా లేదా పరిశీలించడం సమంజసం. ఉంది, నెగిటివ్గా ఉంది, నో ప్రాబ్లం, ఇది కూడా మాట్లాడవచ్చు. ఒకవేళ ముహమ్మద్ అబద్ధ ప్రవక్త అయి ఉంటే, ఒకవేళ ముహమ్మద్ నౌజుల్లా వంచకుడై ఉంటే, ఒకవేళ ముహమ్మద్ ప్రజల్ని మార్గభ్రష్టత్వానికి గురి చేసేవాడైతే, ఒకవేళ ముహమ్మద్ క్రైస్తవుల్ని భ్రష్టు పట్టించేవాడైతే ఆ విషయమైనా ఉండాలి కదా. ఓ క్రైస్తవులారా, ముహమ్మద్
అట్లీస్ట్ పాజిటివ్ అట్లీస్ట్ నెగిటివ్గా ఉండాలి. మన అది కూడా లేదు అంటే ఖచ్చితంగా బయలు అవ్వాల్సి అవుతుంది. కాబట్టి ప్రతి ఇంకా పరిశీలిద్దాం. గురించి మంచిగా చెప్పిందా, మొహమ్మద్కి చెడుగా చెప్పిందా అనేది పరిశీలించాలి. కానీ బైబిల్ మొహమ్మద్కు ఏది చెప్పాలని తీర్మానం మాత్రం ఎక్కడైనా మనం చేస్తుంటే కాపా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మా సాధారణమైనటువంటి అన్వేషణలు ముహమ్మద్ గురించి బైబిల్లో తెలియజేసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కానీ నేను చాలా సంక్షిప్తంగా కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావిస్తున్నాను. మా గౌరవ క్రైస్తవ పండితులు వీటిని గమనించాలి. మొదటి ముహమ్మద్ గురించి చెప్పబడినటువంటి ప్రవచనాలు, అనేకమైన ప్రవచనాల్లో ఒక ప్రవచనము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి మనం గమనించినట్టయితే అక్కడ కొన్ని వాక్యాలు చెప్పబడుతున్నాయి. మరి అది చాలామంది క్రైస్తవులు ఇది యేసు గురించి చెప్పబడింది కదా అని అంటారు. యేసు గురించి చెప్పబడింది యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో చెప్పబడింది యేసు గురించి, కానీ 41వ అధ్యాయంలో చెప్పబడింది మాత్రం ముహమ్మద్ గురించి. ఇక్కడ ఇది ముహమ్మద్ గురించి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని ఒకవేళ ప్రశ్నిస్తే, మాకు ఆ విధంగా భావించడానికి ఆస్కారం కలిగించిన అంశాలు ఇది సమంజసమా కాదా, ఇది అవునా కాదా, దీనికి కామెంటరీ మేము ఏదైతే అనుకున్నది అప్రోప్రియేటా కాదా అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే మీరు బైబిల్ పండితులు కాబట్టి దీని గురించి కూడా మనం కూలంకషంగా భవిష్యత్తులో చర్చించాల్సిన అవసరం ఉంది. కానీ ఒక్కొక్క విషయాన్ని ముందు ప్రస్తావిస్తాను. ఇదే 42వ అధ్యాయంలో 10వ వచనం చూసినప్పుడు, అరణ్యమును దాని పురములను కేదారు నివాస గ్రామములను బిగ్గరగా పాడవలెను అనే విషయం చెప్పబడింది. కేదారు, దీన్ని అడలు చేయండి. కేదారు ఎవరు అసలు? హుయిస్ కేదారు? బైబిల్ గ్రంథం ప్రకారంగా ఆదికాండము 25వ అధ్యాయము 13వ వచనం. కేదార్ అనేటువంటి పేరు ఇస్మాయిల్ యొక్క రెండో కుమారుడు పేరు. తరువాత యెషయా గ్రంథంలోనే 42వ అధ్యాయంలోనే 12వ వచనము. ఆ తరువాత కొన్ని సంఘటనలు చెప్తూ మధ్య మధ్యలో కొన్ని సంఘటనలు చెప్తున్నాను. ప్రభావం గలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురుగాక, ద్వీపములలో ఆయన స్తోత్రము చేయుదురుగాక. ఇది బైబిల్ చెప్తుంది. ఆయన వచ్చిన తర్వాత ఆయన అనుయాయులు ఈ ప్రకారంగా చేస్తారు. యెహోవా ప్రభావం గలవాడని ద్వీపములలో ఆయన యొక్క స్తోత్రం చేస్తారంటున్నారు. ఏంటి ఇది? ఎక్కడ జరిగింది ఈవెంటు? ఈనాడు ప్రపంచంలో క్రైస్తవులందరూ కూడా యెహోవాని ప్రైజ్ చేయటం, యెహోవాని ఘనపరచడం అనేది మొత్తం 100% దరిదాపు జరగడం లేదన్న కూడా అతిశయోక్తి కాదు. కానీ 99% మాత్రం జరగడం లేదు. ఇది కన్ఫామ్. యెహోవాని కీర్తించడం, యెహోవాని ఘనపరచడం ఇది క్రైస్తవులో లేదు. మరి ఎవరిలో ఉంది అంటే అది ముస్లింల్లో ఉంది. ఇలా అజాన్ పేరుతో అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అజాన్ ప్రతి క్షణం కూడా ప్రపంచంలో మారుమోగుతుంది. మొత్తం ప్రపంచంలో ఉన్న ఖండాలన్నింటిలో కూడా, అన్ని ద్వీపాల్లో కూడా ఇది అల్లాహు అక్బర్ అని నినాదం. దేవుడు గొప్పవాడై ఉన్నాడు. ఏసు చెప్పారు కదా, నా తండ్రి నాకంటే గొప్పవాడు. అల్లాహు అక్బర్. ఈనాడు ముస్లింలు పిచ్చిగా అరుస్తున్నారు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్. ఎవరు నేర్పించారు ఇది? ఏసు నేర్పించానంట. నేను ఏసు చెప్పారు మాకు తండ్రి నాకంటే గొప్పవాడు. కాబట్టి ఆ మాటని ముస్లింలు ప్రపంచం అంతా కూడా ఈనాడు అల్లాహు అక్బర్ అని నినదిస్తున్నారు. తర్వాత నమాజ్ చేసే సందర్భంలో రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తారు ముస్లింలు. అందులో ఏమన్నారు? సుభాన రబ్బియల్ ఆలా, సుభాన రబ్బియల్ ఆలా, సుభాన రబ్బియల్ ఆలా, సుభాన రబ్బియల్ అజీం, సుభాన రబ్బియల్ అజీం. 150 కోట్ల మంది ప్రజలు రోజుకు 5 సార్లు, ఒక్క నమాజులో అనేక సార్లు. ఇది ఎవరిని కీర్తిస్తున్నారు? బైబిల్ యొక్క ప్రవచనం ఇక్కడ నెరవేరింది. ప్రభావము, యెహోవా ప్రభావం గలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురుగాక. ఒక కాలం రానున్నది యెహోవా కొనియాడబడతాడు. ఆ కాలమే ఈ యొక్క ఇస్లాం కాలం. తరువాత వీరిలో ఒక అద్భుతమైనటువంటి యూనిఫార్మిటీ ఉంది. క్రైస్తవ సమాజంలో యూనిఫార్మిటీ లేదు. ఒక సలాం విషయం తీసుకోండి, నమస్తే అనండి. అందులో చాలా రకరకాలుగా మన క్రైస్తవ సోదరులు చెప్తారు. ప్రైజ్ లాడ్ అంటారు కొందరు, మరణాతాన్ని కొందరు అంటారు, కొందరు రకరకాలుగా చెప్తారు. కానీ టోటల్ యూనిఫామ్ మొత్తం ప్రపంచ ముస్లిం అస్సలాము అలైకుం, వాలైకుం సలాం, కామన్, ఖైరియాత్, అల్హమ్దులిల్లా, తయ్యబ్, తమామ్, సుభానల్లా, మాషాల్లా. ఇవన్నీ ఏంటి? ప్రైజ్, దేవుడు ప్రైజ్ చేసే అంశాలు. కామన్ ముస్లిం మొత్తం జపనీస్, ఇండోనేషియన్స్, ఆఫ్రికన్స్, హాలెండ్స్, మొత్తం అన్ని ఖండాల్లో ఉన్న ప్రజలు కూడా మరి ఆ యెహోవా తండ్రిని ఏక పెదవులతో ఘనపరుస్తున్నారు. ఇది మరి ఈ విషయాన్ని బట్టి ఇది ముహమ్మద్ గురించి చెప్పబడింది అనేటువంటి విషయాన్ని మేము గమనిస్తున్నాం. తర్వాత ఖురాన్ గ్రంథం మనం చదివినప్పుడు ఈరోజు ముస్లింలు ఎంతో పవిత్రంగా వెళ్ళి ఆరాధన చేసేటువంటి ఆలయం ఉంది. ఆ ఆలయం ఏమంటారండి ముస్లింలు? మక్కా. దాని పేరు మక్కా అని తర్వాత రూపాంతరం చెందబడింది. దాని పేరు అసలు పేరు బక్కా. దాని పేరు అసలు ఏంటి? బక్కా. బిబక్కతి ముబారక. ఖురాన్లో ఈ వాక్యం ఉంది. ఇది 3వ అధ్యాయం 96వ వచనంలో ఉంది. తర్వాత కీర్తనల గ్రంథంలో 84వ కీర్తన 6వ వచనము, 84వ కీర్తన 6వ వచనము. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేదురు,
తొలకరివాన దానిని దీవెనలతో కప్పును. అల్లాహుమ్మా లబ్బైక్ లకల్ హమ్దు. ఈ వాక్యాలు ఎవరు చెప్తున్నారు? జలములు ఎలాగా ఒక ప్రవాహంలో వెళ్ళిపోతారంట. ప్రతి సంవత్సరం 40 లక్షల మంది 30 to 40 lakhs పీపుల్ మొత్తం వరల్డ్ వైడ్గా వెళ్తున్నారు. ఎవరు ఆ బక్కాలోని జలమయం చేస్తున్నది? ఎవరు? ఈ మొహమ్మద్ అనుచరులే. దీని గురించి బైబిల్ చాలా తేటగా చెప్పబడింది. అలాగే యెషయా గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనము, అరేబియాను గూర్చిన దేవోక్తి. అసలు అరేబియాతో సంబంధం ఏంటి? అసలు ఇస్మాయిల్తో సంబంధం ఏంటి? అది ఇస్మాయిల్ ఎప్పుడు కొట్టివేయబడ్డాడు కదా, ఇస్మాయిల్ మొత్తం తిరస్కరించబడ్డాడు కదా, వాళ్ళు వెళ్ళి ఏదో అడవిలో అడుగు మనుషులా తయారయ్యారు. వాళ్ళతో మాకు సంబంధం ఉంది, బైబిల్తో సంబంధం ఉంది. ఇది ఒక కాన్సెప్ట్. బట్ బైబిల్లో అది ఏమాత్రం సంబంధం లేనటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాన్ని ఎందుకు ఉటంకించినట్టు ఇక్కడ? ఎందుకంటే ఆశీర్వదించబడిన వాడు ఇస్సాకు మాత్రమే కదా. ఇస్సాకు జనానికి మక్కాకు ఏమాత్రం, అరేబియాకి ఏమాత్రం సంబంధం లేదు కదా. కానీ బైబిల్ చాలా తేటగా చెప్తోంది అరేబియాను గూర్చిన దేవోక్తి. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. సరే, అందులో కూడా చాలా వాక్యాలు మరి ప్రస్తావించబడ్డాయి. ముహమ్మద్ జీవితకాలంలో జరిగినటువంటి సంఘటనలు, ముహాజీర్ గురించి, అన్సార్ గురించి, అంటే మక్కా నుండి ఎన్నో త్యాగాలు చేసి ముహమ్మద్తో పాటు వెళ్ళిపోయిన అనుచరుల గురించి రైట్ చేయడం జరిగింది. అలాగే అక్కడ వెళ్ళిన తర్వాత మదీనాలో ఉన్నటువంటి క్రైస్తవులు, యూదులు వీళ్ళని ఆహ్వానించినటువంటి ఆదరణ గురించి ఎంతో స్పష్టంగా బైబిల్ ఇక్కడ చూపించింది. అలాగే జంగే బదర్, అలాగే మరి జంగే ఉహద్ సంబంధించినటువంటి సంఘటనలు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. మరి అక్కడ ఓడిపోవడం జరిగింది. ముస్లింలు జంగే ఉహద్లో ఓడిపోయారు. దాని గురించి కూడా బైబిల్ చెప్పింది. ప్రభువు నాకిలాగూ సెలవిచ్చుచున్నాడు, కూలివారు ఎంచుకున్నట్లుగా ఒక ఏడాదిలోనే కేదారు ప్రభావమంతయు నశించిపోవును. కేదారీయుల బలాఢ్యుల విలుకాండ్లు శేషించువారు కొద్దిమందగుదురు. ఇది జరిగింది సంఘటన. ఎవరు వీళ్ళు? కేదారు వారు. ఎవరు? ఇస్మాయిల్ వంశంలో వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఓడిపోయారు. అది కూడా వీళ్ళు విజేతలయ్యారు, అది ఉంది. వీళ్ళు ఓడిపోయారు, అది ఉంది. మరొక విషయం, ఖురైష్. ముహమ్మద్ ప్రవక్త యొక్క ఇంటి పేరు ఖురైష్. వంశాల వారీగా మరి అరబులు తెగలుండేవి. అందులో ఖురైష్ అనేది ఒక తెగ. దానికి సంబంధించి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనము దాన్ని పరిశీలించండి. ఖురైషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే. యెరూషలేముతో నీవు కట్టుబడే దానియు దేవాలయమునకు పునాది నీవు కట్టుబడదు అనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. ఇక్కడ కూడా ఖురైష్ అనే పేరు చెప్పబడింది. అలాగే యెషయా గ్రంథం 45వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. ఇందులో చాలా స్పష్టంగా చెప్పబడేటువంటి విషయం ఏంటంటే, యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని, నీవు ఎరుగకుండినప్పటికీ. ఇశ్రాయేలీలో చెప్పండి, ఎవరు ఎరగని వాడు ఉన్నాడు? యెహోవాని ఎరగని వాడు ఎవరైనా ఇశ్రాయేలీలో ఉన్నారా? యెహోవాని ఎరగని వారు ఎవరున్నారు? ముహమ్మద్ వచ్చే వరకు పూర్తిగా మర్చిపోయింది ఎవరంటే యెహోవాని మర్చిపోయిన వాళ్ళు ఇస్మాయిలిటీస్ మర్చిపోయారు. అసలు వాళ్ళు ఎవరో తెలియదు. అయినప్పటికీ నిన్ను పేరు పెట్టి పిలుచుతున్నానని చెప్పేసి ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. కానీ యెహోవా తెలియని వాళ్ళు ఎవరు కూడా ఇశ్రాయేలీటీస్లో లేరు. ఈ వాక్యం ఇంకా అనేకమైన వాక్యాలు మనకి ఇలా కనిపిస్తున్నాయి. తర్వాత తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచి తిని. తర్వాత యెహోవా నేనే, మరి ఏ దేవుడు లేడు. మరి ఈరోజు యెహోవా మాత్రమే దేవుడు, ఆయన సమానం ఎవరు దేవుడు లేడు, ఆయన అద్వితీయ దేవుడు, ఆయన త్రిత్వం దేవుడు కాదు, ఆయన ఒకే దేవుడు అని మొత్తం తూర్పు నుండి పడమర వరకు మొత్తం గ్లోబల్గా ప్రపంచంలో చాటి చెప్పేది ఎవరు? అలాంటి జనులు వస్తారు, అలాంటి జనులు నియమిస్తానన్నాడు. వాళ్ళెవరు? వాళ్ళు యూదులు కాదు, వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళెవరు? వాళ్ళు ముస్లింలే. ఈ ముహమ్మద్ తయారు చేసినటువంటి వర్గమే. వాళ్ళే యెహోవాయే దేవుడు అనే తూర్పు దిక్కు పడమర దిక్కు వరకు వాళ్ళే నినదిస్తున్నారు. ఇలాంటి అనేకమైన వాక్యాలు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్నాయి. ఈనాడు ఉన్నటువంటి బైబిల్, మరియా, యేసు మహత్కార్యాలు, యేసు శిష్యుల యొక్క గొప్పతనం, క్రైస్తవుల యొక్క గొప్పతనం, క్రైస్తవుల యొక్క మంచి మనస్తత్వం, మరి క్రైస్తవుల్ని వారి గ్రంథం వైపున ఆహ్వానించాలి. మరి యేసుని క్రీస్తుగా నమ్మాలి. తర్వాత యేసు ఈ లోకం నుండి సజీవంగా వెళ్ళిపోయాడు, ఆ యేసు రెండో రాకడ రామై ఉన్నాడు, అది నమ్మాలి అని మాకు ముహమ్మద్ ప్రవక్త చెప్తున్నాడు. మరి ఈ మాటలన్నీ మేము నమ్మాలక్కర్లేదా అనేది మా గౌరవ క్రైస్తవ పండితులు మాకు తెలియజేయాలి. మరి ఈ విషయాలపై మరింత కూలంకషంగా చర్చ జరగాలని చెప్పేసి నేను కోరుకుంటూ, సర్వశక్తిగల దేవుడు అయినటువంటి యెహోవా తండ్రిని యేసు ప్రార్థించిన ప్రార్థన చేస్తున్నాను. పరలోకమైన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, పరలోకమున నీ చిత్తం నెరవేరును, భూమి యందు నెరవేరును గాక. ఈ ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే మరి యేసుకు అభిలాష, యేసుకు కోరిక. కాబట్టి ముహమ్మద్
యేసు యొక్క అన్కంప్లీట్ మిషన్ని ఆయన కంప్లీట్ చేయడం కోసం వచ్చినటువంటి వ్యక్తి కానీ దాన్ని డిస్ట్రక్ట్ చేయడం కోసం కానీ దాన్ని ఖండించడం కోసం కానీ వచ్చిన వ్యక్తి కాదు. కాబట్టి ఇక మొహమ్మద్ ప్రవక్త కూడా తను ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో దాన్ని పర్ఫెక్ట్ చేసి చూపించాడు. ఆయన మొత్తం ప్రపంచంతో ఈ ధర్మాన్ని స్థాపించలేదు. క్రీస్తు యొక్క ధర్మాన్ని ప్రపంచంలో ఇంకా స్థాపించబడలేదు. కాబట్టి మొహమ్మద్ అనుయాయులుగా మేము క్రీస్తు ఆపినటువంటి ఆ మిషన్, మొహమ్మద్ మక్కాలో మదీనాలో మాత్రమే పర్ఫెక్ట్ చేసిన మిషన్ని మొత్తం ప్రపంచం మరి పర్ఫెక్ట్ చేయడం కోసం, పరిపూర్ణ చేయడం కోసం మా క్రైస్తవ మిత్రులతో కలిసి మేము పనిచేయడం సిద్ధంగా ఉన్నామని అందిస్తూ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సత్యాన్వేషకులైన సోదరులారా, మిత్రులు ముష్తాక్ అహ్మద్ గారు తన ప్రారంభ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తూ యెహోవా దేవుని పేరును తరచుగా పాడుతూ వచ్చారు. అంటే మొత్తానికి దేవుని పేరును వారు గుర్తించారని వారు ఒప్పుకున్నారన్నమాట. ఇకపోతే దేవుని పేరును ఒప్పుకోగానే సరిపోదు, ఆ దేవుని నామం ఉచ్చరించుట అనేది తప్పనిసరిగా అవసరం ప్రతి వ్యక్తికి కూడా. మరి వారిని అడుగుతున్నాను నేను, వారు చేస్తున్న ప్రతి నమాజులో యెహోవా దేవుని పేరును ఉచ్చరిస్తూనే నమాజు జరిగిస్తున్నారా? ఒకవేళ అలాగూ జరిగించకపోతే దేవుని పేరేమిటో తెలిసి కూడా దేవుని పేరును నిర్లక్ష్యం చేస్తున్నట్టు కాదా? నిర్లక్ష్యం చేస్తే ఆ బైబిల్ దేవుని పేరునే నిర్లక్ష్యం చేయగలిగిన వారు దేవుడు పంపిన గ్రంథంలోని సత్యాలను కూడా నిర్లక్ష్యం చేస్తారనడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ సత్యాన్ని సోదరులు యెహోవా దేవుని నామమును వారి జీవితంలో ప్రార్థనలో ఎన్నిసార్లు వర్ణిస్తున్నారో తెలియచేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. అంతేకాదు, గ్రంథమును మేము నమ్ముతున్నాము, ఆ గ్రంథాన్ని అనుసరిస్తున్నాము అని మహమ్మద్ గారు తరచూ చెప్పారు అని వారు తెలియజేశారు కొన్ని విషయాలు. అయితే మొట్టమొదటిగా గమనించాల్సింది, గాంధీ గారు కూడా యేసు ప్రభువుని గురించి చెప్పారు, బైబిల్ మంచిదని చెప్పారు. అంత మాత్రం చేత వారు క్రైస్తవ్యాన్ని స్వీకరించారా? క్రైస్తవ దేవుడైన యేసు ప్రభువును వారు తెలుసుకోగలిగారా? క్రైస్తవ దేవుడైన ఆ దేవాది దేవుని రక్షణలోనికి వారు రాగలిగారా? మరి సో మాటలు ఎంతమందైనా చెప్పగలరు. ఉదాహరణకి దారాసింగ్ గారు అనగా ఒక క్రైస్తవ మిషనరీని సజీవంగా దహనం చేసిన దారాసింగ్ గారు కూడా జైల్లో నాకు తెలిసిన ఒక క్రైస్తవ మిత్రుడు సువార్త చెప్పినందుకు గాను జైల్లో వేశారు. అదే సందర్భంలో దారాసింగ్ కూడా అదే జైల్లో అదే గదిలో ఉన్నారు. అయితే ఈ సోదరుడు సువార్త చెప్పాడు. చెబితే ఆయన యేసు అంటే నాకు ఇష్టమే, బైబిల్ అంటే నాకు ఇష్టమే అన్నాడు. అంత మాత్రం చేత ఆయన నిజమైన క్రైస్తవుడేనా? మరి సత్యాన్ని అంగీకరించినట్టేనా? మాటలు చెప్పినంత మాత్రాన సత్యము అంగీకరించినట్టు కాదు. అలాగే బైబిల్ గ్రంథం సత్యం అంటూనే బైబిల్ గ్రంథంలోని ప్రవక్తలు చెప్పిన సత్యాలకు భిన్నముగా చెప్పిన విషయాలు ఖురాన్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. అలాంటప్పుడు భిన్నత్వము వచ్చింది అంటే ఆయన సత్య ప్రవక్త అని అంగీకరించడానికి ఏ క్రైస్తవుడు కూడా సంసిద్ధంగా లేడని ఇందుమూలంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే మొదటిగా బైబిల్ గ్రంథాన్ని వచ్చి మరొక గ్రంథం వచ్చి స్థిరపరచాల్సిన అవసరం లేదు. ఎందుకు? బైబిల్ గ్రంథము తనకు తానే వ్యాఖ్యానము చెప్పుకొని స్థిరపరచగలిగిన గ్రంథం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనములో ఈ గ్రంథమందలి ప్రవచన వాక్యమును నేను ముద్ర వేస్తున్నాను కనుక ఈ గ్రంథానికి మరెవరు కూడా వేరే వచనములను చేర్చకూడదు, ఇందులోని వచనములను తీసివేయకూడదు, ఇందులోని పదజాలమును కూడా తీసివేయకూడదు అని అక్కడ వ్రాయబడింది. అంటే ఈ గ్రంథాన్ని స్థిరపరచడానికి మరేదో గ్రంథం అవసరం లేదు. ఆ గ్రంథమునే సరిగ్గా మనం అర్థం చేసుకోగలిగితే మనకు సంపూర్ణ సత్యము దొరుకుతుంది. అలాగున ఈనాడు కోట్లాది మంది అనేకులు యేసు ప్రభువులోని సత్యాన్ని బైబిల్ గ్రంథం ఆధారంగా తెలుసుకొని వారి జీవితాలను మార్చుకున్నారు. యేసుక్రీస్తులోని రక్షణను పొంది వారి బ్రతుకులు సంతోషభరితమై జీవిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ప్రవక్తగా నమ్ముతారా లేదా అని వేశారు. ముందుగా గలతీ పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 9 వచనాల్లో పౌలు హెచ్చరించాడు. ఏమని? నేను వెళ్ళిపోయిన తర్వాత అనేకులైన అబద్ధ ప్రవక్తలు వస్తారు. ఒకవేళ వారు ఎలాగుంటారు? ఆకాశము నుండి వచ్చే దేవదూత అయినా మరి ఏ వ్యక్తి అయినా మేము ప్రకటించని సువార్తను కానీ, మేము ప్రకటించని యేసును కానీ, మేము ప్రకటించని ఆత్మను కానీ తెలియజేస్తే అట్టి వారిని మీరు నమ్మకూడదు, అట్టి వారిని ద్వేషించాలని తెలియజేశాడు.
సో బైబిల్ గ్రంథంలోని ఈ వాక్యం ఆధారంగా ఇప్పుడు మహమ్మద్ గారిని మనం పరిశీలన చేద్దాం. వేరొక సువార్త, వేరొక యేసు, వేరొక ఆత్మ ప్రకటిస్తే అతన్ని మనం నమ్మకూడదన్నాడు కదా బైబిల్ గ్రంథంలో. మరి మహమ్మద్ గారు ప్రకటించిన యేసు ఎలాగున్నాడు, అలాగే బైబిల్ గ్రంథంలో ప్రవచించబడిన యేసు ఎలాగున్నాడు అంటే, బైబిల్ గ్రంథంలో ప్రవచించబడిన యేసు ఈసా అని అరబ్బీ పదంలో ఉంది. ఆ పదానికి అర్థం రక్షకుడు. పేరుకు మాత్రమేనా? కాదు. ఆయన చేసిన కార్యమును బట్టి ఆయనకు రక్షకుడు అనే పేరు వచ్చింది. ఏం కార్యం చేశాడు మరి అంటే, సకల మానవులను పాపముల నుండి విడిపించి ఆయన ఎవరూ చేయలేని, దేవునితో కలపలేని పనిని ఆయన రక్త ప్రోక్షణ జరిగించి రక్షించాడు గనక ఈసా అన్నారు. మరి ఈ భావమును వారు గ్రహిస్తున్నారా? ఆ భావమును అంగీకరిస్తున్నారా? యేసు ద్వారానే రక్షణని ఒప్పుకోగలుగుతున్నారా? ఒప్పుకోగలిగితే యేసుని రక్షకునిగా వారు స్వీకరించారా? స్వీకరించకపోతే ఇప్పుడు స్వీకరించడానికి సంసిద్ధమేనా అని నేను సోదరులను ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు స్నేహితులారా, వేరొక సువార్తగానే వస్తుంది, కానీ అది ఈ సువార్తకు భిన్నం అవుతుంది. ఈ సువార్తలో ఏమనుంది? యేసు రక్షకుడు, యేసు మెస్సియా అని ఉంది. మెస్సియా అనే మాట హెబ్రీ భాషలోని పదము. మెస్సియా అనే మాటకు గ్రీకు భాషలో క్రిస్టోస్ అనే పదం ఉంది. క్రిస్టోస్ అనే గ్రీకు భాషా పదానికి అర్థం తెలుగులో అభిషేకించబడినవాడు. అభిషేకించబడినవాడు అంటే దేని కొరకు అంటే, ఒక ప్రత్యేకమైన పని కొరకు ఆయన అభిషేకించబడి పరలోకములో నుండి పంపబడినవాడు అని అర్థం వస్తుంది. అవును, ఇంతకు ఏ పని కొరకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు అంటే, తాను తరచుగా చెప్పుకున్నాడు, ఇదిగో నేను మనుషుల కొరకు నా ప్రాణమును పెట్టుటకు వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, మరలా దాన్ని తీసుకున్నటకు నాకు అధికారము కలదు అన్నాడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. కానీ మహమ్మద్ గారు తీసుకుని వచ్చిన సువార్త ఏం చెబుతుందంటే, ఆయన మరణించను లేదు, ఆయన సిలువ వేయబడను లేదు అంటుంది. కనుక ఇది బైబిల్ గ్రంథం ఇస్తున్న సువార్తకు భిన్నముగా కనబడుతుంది. కనుక పౌలు చెప్పినట్టుగా గలతీ 1:6-9 చెప్పిన విధంగా ఇది భిన్నమైన సువార్త, ఇది ఆకాశం నుండి వచ్చే ఒక దేవదూత తీసుకొని వచ్చిన నమ్మొద్దన్నాడు. వేరొక ఆత్మ అంటే, యేసు ప్రభువుల వారు ప్రవచించిన ఆత్మ పరిశుద్ధాత్మను గురించి అని మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ ఎవరు? దైవ త్రిత్వములోని మూడవ వ్యక్తిత్వము కలిగిన ఆత్మ. కనుక ఆయనను ఆయన అని సంబోధించాడు యేసు ప్రభు. ఈ ఆత్మ ఎప్పుడు వచ్చాడో అనగా అపోస్తల కార్యము 2:1-4 ఆయన దిగి వచ్చి ఏమేమి కార్యాలు చేశాడో తెలియజేశాడు. పరిశుద్ధాత్మను గురించి పౌలు వివరిస్తూ ఆయన దుఃఖపడతాడు, ఆయన బాధపడతాడు, ఆయన సంతోషిస్తాడు అని పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలు తెలియజేశాడు. కనుక యేసు ప్రభువుల వారు లేక సువార్త లేక బైబిల్ గ్రంథం చెబుతున్న ఆత్మ పరిశుద్ధాత్మను గురించి. కానీ ముస్లిం సోదరులు కానీ ఇస్లాం గ్రంథాలు కానీ ఆత్మను గురించి ఇస్తున్న అర్థం మహమ్మద్ ప్రవక్తను గురించి. కనుక బైబిల్ గ్రంథం ఇస్తున్న ఆత్మ వివరణ వేరుగా ఉంది, మహమ్మద్ గారు చెప్తున్న ఆత్మ వివరణ వేరుగా ఉంది. మరి ఎలాగూ అంటే గమనించండి, సత్యమును బోధించినట్టుగానే ఉంది కానీ సత్యములో కల్తీ కలుస్తుంది. మళ్ళీ అంటే బిర్యానీ వండి పెట్టినట్టే ఉంది, కానీ అందులో విషం ఉన్న సంగతి అర్థం కావట్లేదు. బిర్యానీ చూడ్డానికి అంతా బాగుంది, కానీ మళ్ళీ ఎక్కడో అందులో విషము దాక్కుని ఉంది. సత్యాన్ని నమ్మకుండా అసత్యంలోనికి నడిపించే ప్రమాదం ఉంది.